కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఆమేన్. నిజంగా ప్రభు కృప. మరి 2 రోజులు 4 కూడికి మనం వచ్చినాం. మరి ఆయన ఇచ్చిన గొప్ప సమయాన్ని మనం తోలికి వాడుకొని ఉన్నాం. ప్రజలు మనమందరము అలా లేచి నిలబడి ఉండగా యోవేలు గ్రంథము 1వ అధ్యాయం, బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 1. యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం చదువుకో. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి. పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడివిడి. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి. పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఆమేన్. అలాగే మలాకి పుస్తకము, మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకో. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయములు తండ్రుల తట్టును తిప్పును. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 30-31 వచనం చదువుకో. మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనబరిచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడును, చంద్రుడు రక్తవర్ణమగును. ఇప్పుడు అదే గ్రంథము 28వ వచనము 29వ వచనం, ముందు 2 వచనాలు చదువుతాం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవనులు దర్శనములు చూచురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. చదువుబడిన వాక్యం ప్రభువైన దేవుడు దీవించి మనతో సూటిగా తేటగా మాట్లాడుకుందాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరూ కూర్చుందాం. మరి కొద్దిగా సమయం ఎక్కువైంది ఈరోజు. మీరందరూ నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. కొద్దిగా కాదు, చాలానే ఎక్కువైంది. వాస్తవంగా మనం ఇది ముగించే సమయం ఇప్పుడు ప్రారంభిస్తున్నాము. కాబట్టి మరి ప్రభువు మరి ఎంతవరకు మన సహకారం ఇస్తాడో మనం అంతవరకు ముందుకెళ్దాం. మరి ప్రభు చిత్తమైతే ఒక అంశం మాట్లాడదాం అనుకుంటున్నా. ఎన్నుకోబడిన దేవుని ప్రజల కొరకు నెరవేర్చబడిన పునరుద్ధరణ వాగ్దానం. ఎన్నుకోబడిన ప్రజల కొరకు, ఎన్నుకోబడిన దేవుని ప్రజల కొరకు నెరవేర్చబడిన పునరుద్ధరణ అనే వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒకసారి బైబిల్ ప్రారంభానికి వచ్చినట్లయితే ఏదైనా తోటలో లేకపోతే ఆది కాండంలో సమస్తం ప్రారంభించబడి, ఎవ్రీథింగ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద జెనసిస్. ప్రతి ఒక్కటి ఆది కాండంలో ప్రారంభించబడి, జీవవృక్షం అక్కడే ప్రారంభించబడింది. మంచి చెడులు తెలియనిచ్చే చెట్టు అక్కడే ప్రారంభించబడింది. సృష్టి అక్కడే ప్రారంభించబడింది. దేవుని యొక్క చేతి పని అక్కడే ప్రారంభించబడింది. అక్కడే మోసపరచబడ్డారు, అక్కడే బయటికి పంపించబడ్డారు, అక్కడే దేవుడు గొర్రెను వధించున్నాడు, అక్కడే అపవాది వచ్చున్నాడు, అక్కడే వాడు మోసం చేయడానికి వచ్చాడు, అక్కడే దేవుడు కోర్టును పెట్టాడు, అక్కడే దేవుడు తీర్పును తెచ్చాడు. సో ఎవ్రీథింగ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద జెనసిస్. సో అంతా ఎక్కడ ప్రారంభించబడింది? అందుకనే దాన్ని ఆది కాండం అంటాం. ఆది అంటే మొదటి కాండం, మొదటి పుస్తకం. ఆ మొట్టమొదటి పుస్తకంలో అన్ని ప్రారంభించబడ్డాయి.
ఈరోజు మనం చూసేది ఏదైనా కూడా అన్ని అక్కడే ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చినవి ఈరోజు మనం చూస్తున్నాం. అయితే ఇవి రూపాంతరం చెందుతా వచ్చింది, మారుతా వచ్చింది. కాలానుగుణంగా, సమయానికి అనుగుణంగా, దేవుడు చెప్పిన దానికి అనుగుణంగా అవన్నీ మారుతూ ఈరోజు స్థితికి వచ్చింది. అయితే మనం ఈరోజు అక్కడి నుంచి ప్రారంభించుకుందాం. దేవుడు లోపల 2 చెట్లు నాటాడు. ఏమేమి చెట్లు నాటాడండి? జీవవృక్షము, మంచి చెడుల తెలివినిచ్చే చెట్టు. అయితే ఇంతైనది ఏంటంటే ఇక్కడ జీవవృక్షము ఎప్పుడు తన పని తాను చేసుకుపోతుంది. మంచి చెడుల తెలివినిచ్చే చెట్టు ఏం చేస్తుంటే దాని పనే జీవవృక్షాన్ని పాడు చేయటం. అంటున్నారా? ఈ జీవవృక్షం ఎవరిని పాడు చేయదు, దాని పని చేసుకుంటూ పోతుంటుంది. నిజమైన విశ్వాసి తన జీవితం జీవిస్తూ ఉంటాడు. నిజమైన సంఘ కాపరి తన సంఘాన్ని కాచుకుంటూ ఉంటాడు. ఈ మంచి చెడులు తెలివినిచ్చే చెట్టు కింద ఎవరైతే ఉన్నారో, లేకపోతే అపవాది అభిషేకం కింద ఎవరైతే ఉన్నారో, వాడి పని ఏంటంటే మంచిగా ఉండేవాడిని చెడగొట్టడం, విశ్వాసంలో ఉన్నవాడి విశ్వాసం పోగొట్టడం. వింటున్నారా? వాడి పని వాడు చేస్తున్నాడు. మరి మన పని మనం చేస్తున్నామా? ఏంటి మన పని? విశ్వాసంగా ఉండటం. నీలో ఉన్న విశ్వాసం పోగొట్టడమే వాడి పని. కాబట్టి గమనించండి, ఇంత మనం చదివిన వాక్యం నుంచి ఒక మాట తీసుకుంటున్నాం. దొంగల పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మొత్తం 4 దశలు, 4 పురుగులు. ఇవి తిన్నది మొత్తం కలిపి ఒకే చెట్టుని, ఒకటే చెట్టు. ఒకటి తిని ఒకటేం చేసిందంటే మొట్టమొదటిగా వచ్చి చెట్టు ఆకులు తిన్నది, అది వెళ్ళిపోయింది. అది ఆకులు తినే జాతి. ఇంకో పురుగు వచ్చింది, ఇలా చేస్తే ఏంటంటే పళ్ళు ఉన్నాయి ఆ చెట్టుకి, ఫలములు, అది తినేసి వెళ్ళిపోయింది, అది ఆ జాతి. ఇంకోటి వచ్చింది, చెట్టు గరుడు తినేస్తుంది, ఇది ఈ జాతి. ఇక 4వది ఉండదు, అన్నింటికైనా డ్రై చేస్తుంది. ఇదేంటంటే చెట్టు వేలు తింటా ఉన్నది. ఇక చెట్లు ఏమి మిగిలి ఉన్నది? ఏమైనా మిగిలి ఉందా? ఏం మిగిలిలేదు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక విశ్వాసి వాక్యం లోపలికి వచ్చి, యేసుక్రీస్తు లోపలికి వచ్చి, వారు కొద్దిగా విశ్వాసం పొందుకోవటం అంటే వారు చిగురించటం. ఇప్పుడు వాడు వచ్చి ఏం తింటాడు? మొట్టమొదటి చిగురు తింటాడు, అంటే ఆకులు తింటాడు. అంటే నీకు వచ్చిన లేదా నువ్వు పొందుకున్న కొద్ది విశ్వాసాన్ని తిరిగిపోతాడు. లేదు నువ్వు ఆ స్థితిని దాటుకొని కొద్దిగా ఎదిగిన తర్వాత మీరు వచ్చి ఫలములు వస్తాయి, లేదంటే పూత, ఆ పూత పండుగ మారుతుంది. ఆ పండుగ లాగానే వాడు నీ మీద దాడి చేస్తాడు, అది తిరిగిపోతాడు. ఇప్పుడు ఆకులు లేవు చెట్టుకి, ఆ చెట్టుకి ఫలములు లేవు, ఇకేం మిగిలింది? చెట్టు బెరడున్నాం. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏం చేస్తారు? మిగతా వాడు ఆకులు లేవు, చెట్లు లేవు, దీనికి బెరడు మాత్రం ఎందుకని బెరడు కూడా తిరిగిపోతాడు. ఈ 3 తిన్న తర్వాత ఇక మిగిలింది ఏంటి? వేరు ఉన్నది. ఆ వేరు కూడా తింటే చెట్టు ఏమవుతుంది? అంటే వాడి యొక్క లక్ష్యం ఏంటి? వాడి యొక్క లక్ష్యం ఏంటి? లూసిఫర్ యొక్క లక్ష్యం ఏంటి మన జీవితంలో? నీకున్న విశ్వాసం పోగొట్టుకోవాలి, నీకున్న ఆత్మీయమైన జీవితం పోగొట్టుకోవాలి, నీ యొక్క రక్షణ పోగొట్టుకోవాలి, చెట్ట చెడులు మరణించాలి. వారి యొక్క టార్గెట్ ఏంటి? మనం చనిపోవాలి. వాళ్ళ యొక్క టార్గెట్. అయితే నిజమైన విశ్వాసిగా నీవు ఉన్నట్లయితే నీ టార్గెట్ ఏంటి? వారిని తప్పించుకోవటం. గమనించండి, తీర్పుని పంపించిన దేవుడే తప్పించుకునే మార్గం కూడా ఇచ్చాడు. అపవాదికి అనుమతి ఇచ్చిన దేవుడే వాడిని తట్టుకునే విశ్వాసం కూడా ఇచ్చాడు. యోబు దగ్గరికి దేవుడు లూసిఫర్కి అనుమతి ఇచ్చాడు. అయితే అదే లూసిఫర్కి దేవుడు వార్నింగ్ ఇచ్చాడు, అనుమతి ఇచ్చాడు. రైట్? ఆయన అంటాడు, అయ్యా నువ్వు ఒక్కసారి యోబు అనే విశ్వాసమైన కుడి చేతిగా తీసినట్లయితే అదే యోబుతో నేను తిట్టిస్తా, అదే యోబుతో నేను దూషించినట్టుగా చేస్తా. దేవుడు అంటాడు, సరే ఇల్లు. ఇంతకీ దేవుడికి లూసిఫర్కి గొడవ ఎందుకు వచ్చిందంటే యోబు మంచి విశ్వాసం. యోబు చూసావా ఎంత మంచి విశ్వాసం. ఎవరినన్నా మంచి అంటే వాడికి కుళ్ళు వస్తుంది. దేవుడు ఎవరన్నా మంచి అంటే వాడు తట్టుకోలేడు. లూసిఫర్ యొక్క గుణలక్షణం ఏంటి? ఎవరన్నా కానీ మంచి అంటే వాడు తట్టుకోలేడు. మనం కూడా చూడండి, మన ఇంటి ముందు ఉన్నవాడు ఇల్లు బాగా కట్టుకున్నాడంటే మనకి ఎలా ఉంటాం? రాజుగారి సంఘం బాగా ఎదుగుతున్నది, ఎలా ఉంటుంది? పలానా వాళ్ళు విశ్వాసాలు బాగా ఎదుగుతున్నారు, ప్రార్థనలు ఎదుగుతున్నారు,
వాళ్ళు బాగా ప్రార్థిస్తారని కానీ ఇంకోటి అంటాడు, ఏం ప్రార్థనలే, ఇక్కడ చూస్తే బాగానే ఉంటుంది, బయట వాళ్ళు చూసి అలా ఉంటున్నారు. అంటే దాన్ని తట్టుకోలేని తనం. ఆ తట్టుకోలేని తనం అంటే అది అపవాది యొక్క లక్షణం. ఈ చెట్టు బాగా ఎదుగుతున్నది, వాడు ఏం చేస్తాడు, ఆ చెట్టుని ఎలాగ పాడు చేయాలని చూస్తాడు. ఈ విశ్వాసం బాగా ఎదుగుతున్నాడు, వాడిని ఎలా పడగొట్టాలని చూస్తాడు. ఈ సంఘం బాగా ఎదుగుతున్నది, దాన్ని ఎలా పడగొట్టాలని చూస్తాడు. వీళ్ళు ఆత్మను పొందుకోబోతున్నారు, ఆత్మని దగ్గర రాకుండా ప్రయత్నం చేస్తాడు. అయితే నిజమైన విశ్వాసం ఏం చేస్తాడంటే, వాడు ప్రతి దశలో నీకు అడ్డుపడతాడని తెలిసినప్పుడు నువ్వు ముందుగా జాగ్రత్త పడతావు, నువ్వు ముందుగా ప్రార్థిస్తావు. వాడు నీ దగ్గరికి రావడానికన్నా ముందుగానే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు. నువ్వు దేవుడిని అడుగుతావు, అయ్యా నాకు విశ్వాసం కావాలి, నీ మీద పరిపూర్ణమైన నమ్మకం నాకు ఉన్నది, నీ మీద నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది. వాడు ఎన్ని ప్రయత్నాలు చేయని, వాడు ఎన్ని ఉచ్చులు వేయని, ఎన్ని పన్నాగాలు పనని, నాకున్నది గొప్ప దేవుడు. ప్రతిదాన్ని జయించే దేవుడిని నేను రాత్రి కలిగి ఉన్నాను, సమస్తాన్ని ఎదిరించగల దేవుడిని రాత్రి కలిగి ఉన్నాను. అటువంటి దేవుడిని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఎటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి? సరళని విశ్వాసము, పక్కకి జరగని విశ్వాసము, దుక్కు సూటిగా ముందుకు పోయే విశ్వాసము. ప్రభువైన యేసుక్రీస్తు అనే దేవుని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఎవరు గమనించండి, వాడి ప్రయత్నము వాడు ఆపడు. నీ జీవితంలో నీకుండే చిన్న చిన్న సంతోషం వాడు తీసేస్తాడు. నువ్వు అయిపోయింది అనుకునే లోపు, సరేలే పొద్దు పని చిన్న చిన్నదే కదా అనుకునే లోపు ఆర్థికంగా నీ కుటుంబం మీద దాడి చేస్తాడు. ఆర్థికంగా దాడి చేస్తాడు, నువ్వు తట్టుకుంటావు. ఆ తర్వాత భార్య భర్త మధ్య గొడవ పెడతాడు, అది కూడా నువ్వు తట్టుకున్నావు. ఆ తర్వాత నీ సంఘానికి రాకుండా ఒక జీవితం ఆపేస్తాడు, అది కూడా నువ్వు తట్టుకున్నావు. నీ ఆత్మీయమైన జీవితానికి లాగేస్తాడు. ఆత్మీయమైన జీవితం అంటే నీలో ఉన్న జీవం, అది కూడా పోయిందంటే ఇక మనం బతికున్న సవాలు. నువ్వు సంఘానికి రాకుండా ఆగిపోయావు అంటే ఏంటో తెలుసా? నువ్వు ఎవరో తెలుసా? కేవలం జనాభా లెక్కలో నీ పేరు ఉన్నది అంతే. భూమి మీద ఒక 50 కేజీలు బరువు తిరుగుతూ ఉన్నది అంతే. శవం కూడా బరువు ఉంటుందండి, దానికి మనకి తేడా ఉన్నదా? నువ్వు క్రీస్తులో లేనప్పుడు చచ్చిన వారితో సమానం. నీలో విశ్వాసం లేనప్పుడు, ప్రార్థన లేనప్పుడు ఎటువంటి సమానం? చచ్చినంత మన సమానం. అయితే నిజంగా నువ్వు కానీ క్రీస్తుని ప్రేమించినట్లయితే, ఆయన యొక్క వాక్యాన్ని ప్రేమించినట్లయితే, ఒక మాట మీకు చెప్తా, మీరు మరణించినప్పటికీ కూడా మళ్ళా లేస్తారు. మరణం నిన్ను తాకలేదు, మరణం నిన్ను ముట్టలేదు, మరణం నీ ముందు గర్జించలేదు. ఎందుకంటే మరణం మీద ఒక ఆయన గర్జించేవాడు ఉన్నాడు, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దగ్గర మరణం ఓడిపోయింది, ఆయన ముందు సమాధి ఓడిపోయింది, ఆయన ముందు పాతాళం ఓడిపోయింది. ఈ రోజు పాతాళాన్ని జయించిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి అంత గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావంటే ఎంత గొప్ప విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావు. చెట్టుకు ఆకులు తినేశాడు, పళ్ళు తినేశాడు, బేడలు తినేశాడు, ఇకేమన్నా మిగిలిందా? ఆ వేళల్లో ఉన్న జీవం అన్నది. వాడు చిత్త చివరికి భూమిని తొలుచుకుంటా, చూడండి కొన్ని పురుగులు ఉన్నాయి, మట్టి పురుగులు, అవి భూమిలోకి వెళ్ళి వేళాన్ని వచ్చాయి. అంటే నేను ఏదో రకంగా తల నుంచి కాలు వరకు, ఆ చెట్టు చిటాల కొమ్మ దగ్గర నుంచి భూమిలో ఉన్న వేళ వరకు వాడు దేన్ని వదిలిపెట్టుతాడు. అయితే మీకు ఒక మాట కూడా చెప్పలేను, త్వరగా నేను ఇక్కడ సమయం తక్కువ ఉన్నది. వాడన్నీ తిరిగిపోతున్నా, నీ జీవితం మొత్తం పాడు చేస్తున్నా, దేవుడు చూస్తా ఊరుకున్నా. యోబు కుటుంబంలో ముందు కుమారులు తీసేశాడు, కుమార్తెలు తీసేశాడు, ఆస్తులు తీసేశాడు, భార్య భర్తల మధ్యలో గొడవ పెట్టాడు, ఒంట్లో అనారోగ్యం పెట్టాడు. అయితే వాడు యోబు ప్రాణం తీయలేకపోతాడు. చెట్టు ఆకులు తినేశాడు, చెట్టుకున్న కాయలు తినేశాడు, చెట్టుకున్న గండు తినేశాడు, వేళల్లో ఉన్న జీవం కూడా తింటనాడు కానీ పోతుంది. అలాగే అదే దేవుడు యోబులో ప్రాణం నిలబెట్టిన అదే దేవుడు ప్రతి చెట్టులో ఆ జీవాన్ని కాపాడుతున్న అదే దేవుడు ఈ రోజు, ఈ రాత్రి, ఈ గడియ, ఇక్కడ, ఈ సమయంలో మనల్ని కూడా కాపాడుతా ఉన్నాడు. ఈ రోజు నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందడం అంటే అర్థం ఏంటో తెలుసా?
నీ యొక్క జీవాన్ని ప్రభువైన యేసుక్రీస్తులో దాచుకుంటున్నావు. క్రీస్తులో దాచబడిన జీవితాన్ని ఎవడు దొంగతనం చేయలేడు. ఎందుకంటే వాడు దొంగతనం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? యేసుక్రీస్తుకి వెళ్ళాలి. ఆయన ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో. పరలోకం లోపలికి పాపి ప్రవేశించలేడు. కాబట్టి నీ యొక్క జీవాన్ని దొంగతనము చేయలేని స్థలంలో దేవుడు దాచిపెట్టాడు. మీరు లాగచ్చు, మాస్టర్ గారు నా జీవం నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు నాకు సంతోషమే, అయితే నేను కొన్ని పాపాలు కూడా చేశాను సార్. ఈ పాపాలు ఎక్కడ ఉన్నాయి? నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిసం పొంది ఉన్నావో నీ పాపాలన్నీ కూడా మరుపడే సముద్రంలో ఆయన పడేశాడు. మరుపడే సముద్రంలో పడేసిన పాపాలని దేవుడు జ్ఞాపకం చేసుకోడు. నీ జీవాన్ని ఆయనలో పెట్టుకున్నాడు, నీ పాపాన్ని మరుపడే సముద్రం పడేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనమెవరు అంటే కడగబడిన వారము, మన జీవం దాచిపెట్టబడింది. మనకు క్రీస్తు ఉన్నవారమై ఉన్నాము, మనము ఆయనలో ఉన్నవారమై ఉన్నాము, మనము ఆయనలో భాగమై ఉన్నాము. ఆయన మన కొరకు కింద దిగి రాబోతున్నాడు. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే నేను క్రీస్తులో ఉన్నాను. ఎలా క్రీస్తులో ఉన్నాను? నేను బాప్తిసం పొందున్నాను. కాబట్టి అపోస్తలుడు పౌలు మనమందరము ఒక్కటే శరీరంలోకి బాప్తిసం పొందుతుంది. ఆ శరీరం ఇక్కడ లేదు, ఆ శరీరం అక్కడ ఉన్నది. నువ్వు బాప్తిసం పొందితే నీ యొక్క ఆత్మ ఆయన దాచిపెట్టబడినట్లయితే నువ్వు అక్కడ ఉన్నావు. ఆయన ద్రాక్ష చెట్టు, మరి మనము ఆయన నుంచి వచ్చే తీగ. ఈ చెట్టు ఆ చెట్టే, అది ద్రాక్ష చెట్టు. ఒకడు వచ్చి ఆకులు తిన్నాడు, ఒకడు వచ్చి ద్రాక్ష పళ్ళు తిన్నాడు, ఒకడు వచ్చి బెరడు తిన్నాడు, ఒకడు వచ్చి వేడు తింటున్నాడు. అయితే వాడికి అర్థం కాని సంగతి ఏంటంటే, హల్లెలూయా, వాడికి అర్థం కాని సంగతి ఏంటో తెలుసా? యేసుక్రీస్తు అనే ఈ చెట్టు యొక్క వేళ్ళు అవి భూమిలో లేవు. ఎక్కడ ఉన్నాయి ఆ వేళ్ళు? పరలోకంలో ఉన్నాయి. వాడు పరలోకం పోయాడు, ఆ వేళలో జీవం తీసేయలేడు. ఆ జీవం ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ జీవంలో నువ్వు ఉన్నావు. నువ్వు ఆయన నుంచి వచ్చిన తీగమైతే నీ జీవం భూమి మీద లేదు, అది ఒక చోట భద్రపరచబడింది. ఎక్కడున్నది? ఈ రోజు, ఈ రాత్రి, ఈ గడియ నీ జీవం ఎక్కడా? ప్రభువైన యేసుక్రీస్తులో. వాడికి అది కనబడదు. ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తే ఆయన కనబెట్టాలా, ఇక్కడ నుంచి చూస్తే పల్లెలో కనబెట్టాలా. అయితే ఆయన పిలిస్తే ఈ రాత్రి, ఆయన బిడ్డలు పిలిస్తే ఈ రాత్రి, ఆయన విశ్వాస రాత్రి పిలిస్తే ఆయన ఇక్కడ ఈ రాత్రి మన మధ్యలోకి దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. ఎలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం? నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రార్థన పక్కింటి కనపడకపోవచ్చు, నీ ప్రార్థన ఇంట్లో వాడికి కనపడకపోవచ్చు. అయితే నీ ప్రార్థన, నీ మోకాలు నేల తాకి రక్షణమే నీ ప్రార్థన పరలోకం గుమ్మం దాటి లోపలికి వెళ్తున్నది. దేవుని యొక్క దూతలు చేస్తా ఉన్నది, ఆయన కనబడుతున్నది. ఆయన అన్ని పనులు వదిలిపెట్టి దూతల పక్కన పెట్టి మేకల మీద కిందకు వచ్చి నీ ముందు నుంచొని, నా కుమారే, నా కుమారుడా, నీకేం కావాలి? ఎటువంటి దేవుడు కలిగి ఉన్నావు? నీ జీవము ఆయనలో దాచుకున్న దేవుడు ఈ రాత్రి కలిగి ఉన్నావు. వండర్ఫుల్ గాడ్, ఎటువంటి అద్భుతమైన దేవుడు మనకున్నాడు. యోబుకి సమస్య వస్తా ఉండే దేవుడు చూస్తా కుర్చీలో కూర్చున్నా. యోబుకి సమస్య వస్తే దేవుడు చూస్తా కుర్చీలో కూర్చోలేదు. ఎక్కడ ఉన్నాడంటే దేవుడు యోబు పక్కనే ఉన్నాడు. ఆమేన్. దానియేలు సింహాసనంలో పడేసినప్పుడు దేవుడు పరలోకంలో లేడండి. మీకు తెలిసి ఎక్కడ ఉన్నాడు? అదే దానియేలు గుహలో ఉన్నాడు. శత్రుఘ్న మేషక అబేద్నెగోలు మంటల్లో పడేసినప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? అదే మంటల్లో వారి పక్కన వారిగా ఉన్నాడు. ఆమేన్. యోనాని తిమింగలం మింగితే దేవుడు ఎక్కడ ఉన్నాడు తెలుసా? ఆ తిమింగల గర్భంలో యోనాతో పాటు దేవుడు కూడా ఉన్నాడు. ఈ రోజుగా నువ్వు సమస్యలు పడినట్లయితే ఆయన ఒంటరిగా వదిలిపెట్టలేదు, నీ దూరంగా వెళ్ళిపోలేదు. ఆయన నీతో పాటే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. చూడగల విశ్వాసం నువ్వు కలిగి ఉంటాడు, చూడగలుగుతాడు. ఆయన అన్నాడు, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మిమ్మల్ని అనాథలుగా. హల్లెలూయా. ఎవరు పేతురు అన్నాడు, ప్రభువా అని కేకపెట్టాడు. దూరంగా ఒక భూతంలాగా ఆత్మలా కనిపిస్తున్నది. వీళ్ళంతా ఓడలో ఉన్నారు. ఆయన ఒక ఆయన, ఆమేన్, థాంక్ యూ లార్డ్, ఒక ఆయన
నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఎంతమంది తెలుసు ఆయన పేరేంటో? ఆయన పేరు ప్రభు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చూసి పేతురు అన్నాడు, అయ్యా ప్రభువా నన్ను కూడా నడవమంటావా? యేసుక్రీస్తు అన్నాడు, పేతురు నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే, నువ్వు నడవాలనుకున్నావా నువ్వు కూడా నడువు. పేతురు పొలం నుంచి బయట కింద కలుపుతున్నాడు. ఇదేంటిది నీళ్లు సిమెంట్ లాగా ఉన్నాయా? హల్లెలూయా. ఇప్పుడు పేతురు ఎక్కడ అడుగు పెట్టాడో దేవుడు అక్కడ నీటిని గట్టిపరుచున్నాడు. అదే దేవుడు నా దగ్గర ఉన్నాడు. నువ్వు సమస్యలో ఉన్నప్పుడు, నువ్వు సమస్యలో కూడుకుపోతుంటే, నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుగా పిలిస్తే ఆ సమయంలో కూడా ఒక బండ నీ కాలి కిందకి వస్తుంది. ఆ బండే ప్రభువైన యేసుక్రీస్తు. అయితే నీ దృష్టి ఎక్కడ ఉండాలి? ఆయన మీదే ఉండాలి. నీ విశ్వాసం ఎక్కడ ఉండాలి? ఆయన మీదే ఉండాలి. నీ ప్రార్థన వైపు ఉండాలి, ఆయన మీదే ఉండాలి. నీ ఆత్మ ఎక్కడ ఉండాలి? ఆయన వైపే ఉండాలి. ఎప్పుడైతే నీ దృష్టి పక్కకి మళ్ళిందో నువ్వు మళ్ళీ కిందకి వెళ్తావు. అయితే కిందకి పైగా పెడుతున్నాడు, ప్రభువా నన్ను కాపాడతావా, ప్రభువా నన్ను కాపాడతావా ఆయన అంటున్నాడు. పేతురు నేను ఇక్కడే ఉన్నా. సమస్యలు వదిలిపెట్టిపోయే దేవుడు నా దేవుడు కాదు. నేను పేతురు ఇక్కడే ఉన్నా. నువ్వు చెయ్యి పైకెత్తే కేక పెట్టిన ప్రతిసారి దేవుడు నీ పక్కనే ఉంటాడు. కేక పెట్టడం నీకు వస్తే, ఆయన పిలవడం నీకు వస్తే, ఆయన మీద నమ్మకం నీకుంటే, ఆయన వచ్చాడన్న విశ్వాసం నీకుంటే, ఆయన నీ పక్కన. హల్లెలూయా. ఆయన ఈ రాత్రి ఇక్కడే మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన ఈ రాత్రి ఏదో కార్యం చేయబోతా ఉన్నాడు. నాకు నమ్మకంగా ఉన్నది, ఆయన యొక్క దూతలు ఈ రాత్రి మన మధ్యలో. Thank you, Lord. Amen. 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 Hallelujah. ఇది నిజంగా దేవుడు మనతో మాట్లాడే రాత్రే కాదు, ఆయన మన మధ్యలో సంచరించే రాత్రి కూడా ఏమన్నా. ఆకులు పోయింది, కుమారులు పోయా, ఆశ పోయింది, ఫలములు పోయింది, ఒంటికి అనారోగ్యం వచ్చింది, బెరడు పోయింది, భార్య కొడితే భయం చచ్చిపోనదంటుంది, జీవం మొత్తం పోతా ఉన్నది. ఆయన యోగమంటున్నాడు, కుమారుని ఇస్తే తీసుకోలేదా, కుమార్తె ఇస్తే తీసుకోలేదా, సంపద మొత్తం ఇస్తే తీసుకోలేదా, ఆయన ఆరోగ్యం ఇస్తే తీసుకోలేదా, ఇప్పుడు ఇది కూడా నేను తీసుకుంటా, అనారోగ్యం కూడా తీసుకుంటా. ఇది ఆయనకి నాకు ఇవ్వాలని ఇష్టమై ఉన్నది, అది నాకు ఇష్టమే. ఎందుకంటే యోబుకు సంగతి తెలుసు. హల్లెలూయా. యోబుకు సంగతి తెలుసు. ఏంటో సంగతి అంటే, వ్యాధి కలుగు చేసిన దేవుడే స్వస్థత ఇవ్వాలి. ఇప్పుడు వ్యాధి ఇచ్చింది దేవుడైతే స్వస్థత ఇవ్వాలంటే దేవుడే కిందకి రావాలి. అంటే యోబు నమ్మకం ఏంటంటే, ఈ వ్యాధి పోగొట్టాలంటే ప్రభువైన యేసుక్రీస్తు కిందకి వచ్చి ఆ యోబును ముట్టి ఆ కులుపులు తీసేయాలి, ఆ వ్యాధి తీసేయాలి. నువ్వు పోగొట్టిన ప్రతిదీ ఆయన నీకు ఇవ్వాల్సి ఉంది. Amen. Glory. Thank you, Lord. Amen. Let me tell you one thing tonight. Amen. ఈ రాత్రి నీకు సంగతి చెప్పండి. Amen. ఆయన అంటున్నాడు, ఆ చెట్టుని మళ్ళా తిరిగి పునరుద్ధరించడానికి ఏలియా ప్రవక్తను పంపుదును. ఆయన తీసండి ఈ ప్రాఫెట్ ఎలీషా. ఆ చెట్టు మళ్ళా తిరిగి రావాలంటే దేవుడు ఆత్మ కలిగిన వ్యక్తి కూడా కిందకి రావాలి. వాడు వచ్చి ఆ చెట్టు ఎలా తిరిగి రావాలో మళ్ళా చెప్పాలి. అప్పుడు ఆ చెట్టుతో ఆయన మాట్లాడాలి. ఆ చెట్టు మళ్ళా తిరిగి పైకి రావాలి. వేరే చెట్టు కాదు, అదే చెట్టు. నీకో మాట చెప్పండి, ఇది కర్చీఫేనా? ఈ కర్చీఫ్ అక్కడ ఉన్నది. ఒక మాట అనుకుందాం, ఈ కర్చీఫ్ ఎప్పుడు నేను ఇక్కడ పెట్టానంటే జగత్తుకి పునాది ఇవ్వడానికన్నా ముందు. దీన్ని కొంతమంది వచ్చి ఏం చేశారంటే, ఇక్కడ ఉన్నది తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం అని దీన్ని పక్కకి జరిపారు. ఇంకా కొంతమంది వచ్చారు, వీళ్ళు వచ్చి ఏం చేశారంటే ప్రభురాత్రి భోజనం పగలిచ్చినా పర్వాలేదని పక్కకి జరిపారు. ఇంకొకటి వచ్చి ఏం చేశారంటే యేసుక్రీస్తు ఒక్కడిగా దేవుడు ముగ్గురు అన్నారు. ఇంకొకటి వచ్చి ఏం చేశారంటే మరియమ్మ దేవత అన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఎక్కడ ఉంది? స్థానం ముందు ఎక్కడ ఉంది? స్థానంలో ఉంది. పునరుద్ధరణ అంటే తెలుసా?
ఈ కక్షేపం తీసుకొచ్చి మళ్ళా ఇక్కడ పెట్టడం. ఆమేన్. గ్లోరీ. ఏదైతే ఆ బోధ పడిపోయిందో Yes. మళ్ళా తీసి అక్కడ పెట్టడమే పునరుద్ధరణ. ఆమేన్. ఏలియా అక్కడికి వచ్చినప్పుడు బలిపీఠం పడిపోయాడు. ఏలియా వచ్చి కొత్త బలిపీఠం కట్టాల. ఆయన లూథరన్ చర్చ్ అని, మెథడిస్ట్ చర్చ్ అని, బాప్టిస్ట్ చర్చ్ అని, ఆర్సిఎం చర్చ్ అని, వన్నెస్ చర్చ్ అని కట్టాల. పడిపోయిన బలిపీఠాన్ని మళ్ళా తిరిగి కట్టాడు. అదే రాళ్లతో అదే బలిపీఠాన్ని మళ్ళా కట్టాడు. అదే ఏలియా బలిపీఠం. ఈ రోజు నిజమైన అపొస్తలుల బోధ అంటే కొత్త సంఘం కట్టడం కాదు, కొత్త పేరు పెట్టడం కాదు, కొత్త సంఘం కాదు. పడిపోయిన దాన్ని మళ్ళా తెచ్చి అక్కడే పెట్టాలి. Amen. That was the original message. ఆమేన్. పునరుద్ధరణ అంటే పడిపోయిందని మళ్ళా అక్కడ పెట్టడము. ఎక్కడ కాదు, ఎక్కడ పడిపోయిందో అక్కడి నుంచి తీసి అది ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళా అక్కడే పెట్టేదాన్ని పునరుద్ధరణ అంటారు. Amen. Hallelujah. నువ్వు కొత్తగా పెట్టడం కాదు, ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టడం కాదు, ఎక్కడి నుంచి అది వచ్చిందో అక్కడే పెట్టాలి. ఎందుకంటే ఆ వాక్యం ఎక్కడిది? జగత పునాది కన్నా ముందు. Before the foundation of the world it was there. So it must be there. జగత్తుకి పునాది పెట్టడానికన్నా ముందు అది అక్కడే ఉన్నది. కాబట్టి ఇప్పుడు కూడా అది అక్కడే ఉండాలి. Is it right? Is it right? అది నిజమేనా? Amen. Amen. Glory. Amen. అది వెనకకు తిరిగి రావాల్సి ఉన్నది. అది నిజమైనా కూడా వాడు లాగేసిన, నిన్ను పాతాళాలు పట్టిన, నిన్ను బంధించిన, నీ మీద సమస్య తీసుకొచ్చిన, నీ మీద నిందలు పడేసిన, నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే అది మళ్ళా తిరిగి ఇక్కడ తేవాల్సి ఉన్నది. ఆమేన్. బ్యాక్ టు ద ఒరిజినల్ ప్లేస్. Yes. అది ఎక్కడి నుంచి వచ్చి తిరిగి అక్కడికి పోవాలి. ఈ రాత్రి ఒక ప్రశ్న అడిగినా, మీ జీవం ఎక్కడి నుంచి వచ్చింది? నిత్యత్వంలో. మీ జీవం ఎక్కడి నుంచి వచ్చింది? మీ జీవం ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలి. ఈ రాత్రి నీ పని, నీ ఆత్మని ఆయనకి ఇచ్చాయి, నీ ఆత్మని ఆయనకి ఇచ్చాయి, నీ జీవితం ఆయనకి ఇచ్చాయి, నీ తలాంతానికి ఇచ్చాయి, అన్ని ఆయనకి ఇచ్చాయి. ఆయన ఏది దగ్గర ఉంచుకొని మొత్తం మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడు. ఆమేన్. గ్లోరీ. ఒక చెప్పలే కొట్టగలరా? ఆమేన్. 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 గ్లోరీ. హల్లెలూయా. గ్లోరీ. ఆమేన్. Amen. Thank you, Lord. యోబు గ్రంథంలో యోబు ఒక రోజు ఇంటి బయటకు వచ్చి ఉన్నారు. ఒక చెట్టు ఉన్నది అక్కడ. ఆ చెట్టుకి 14 వద్దాయి. ఆ చెట్టు ఒక పువ్వు వచ్చింది. యోబు ఆ పువ్వును చూస్తున్నాడు. రోజు వచ్చి నీళ్ళు పోస్తాడు. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. గ్లోరీ. ఆ చెట్టుకు నీళ్లు పోస్తుండే ఒకరోజు ఆ పువ్వు బాగా వికసించింది. యోబు చాలా సంతోషంగా ఉన్నాడు. ఆయన నీళ్లు పోస్తున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఆ పువ్వు వాడిపడి మిగిలింది. ఆయన యోబు నీళ్లు పోస్తానే ఉన్నాడు. కొద్ది రోజుల తర్వాత పువ్వు ఎక్కడ ఊడిపడి మిగిలేసింది. ఆయన యోబు నీళ్లు పోస్తానే ఉన్నాడు. కొద్ది రోజుల తర్వాత ఆ పువ్వులో ఉన్న చిన్న బుడిప రాలి పడిపోయింది. ఆయన యోబు నీళ్లు పోస్తానే ఉన్నాడు. ఆ బుడిప నేలలోకి వెళ్ళిపోయింది. ఆయన యోబు నీళ్లు పోస్తానే ఉన్నాడు. ఆ బుడిప నేలలోకి వెళ్ళిపోయింది. అది సమానైపోయింది. యోబు రోజు వచ్చి అక్కడే కూర్చొని వస్తున్నాడు. ఒక దినము మండే అది ఉదయకాల సమయంలో ఒక ఆదివారం అయి ఉండొచ్చు. ఉదయకాల సమయంలో నేలను చీల్చుకుంటా అదే మొక్క మళ్ళా వచ్చింది. అదే పువ్వు మళ్ళా వచ్చింది. అదే విధంగా నీ జీవితం కూడా సమాధిలోకి వెళ్ళొచ్చు, మట్టిలోకి వెళ్ళొచ్చు, అందులో కాలిపోవచ్చు, పడిపోవచ్చు. కానీ ఒక దినము ప్రభు యేసుక్రీస్తు కిందకు వచ్చి భూమి మీదకి వచ్చి ఎంతమంది సమయంలో నీ పేరు పెట్టి పెంచినప్పుడు హల్లెలూయా అదే ఎత్తబడి ఉన్నది. ఆయన ఉన్న వారు ఎవరు ఎత్తబడి తప్పించుకోలేదు. Thank you, Lord. Thank you, Lord. Everything will come back to the original place. Amen. Yes. Is that right? Right. Is it right? Right. సమస్తము కూడా తిరిగి మళ్ళా సరైన స్థలంకే వస్తాయి. Amen. మనకి ఆరాధన స్థలం ఎన్ని ఉన్నాయి? ఒకే ఒక ఆరాధన స్థలం.
ఏంటి అనాథ స్థలం పేరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మన జీవం ఎక్కడ దాచిపెట్టబడింది? క్రీస్తులో దాయబడి. సమాధిలోనా? మరణంలోనా? డాక్టర్ గారి దగ్గర? కులంలోనా? మతంలోనా? జాతిలోనా? కట్టుబాటులోనా? సంప్రదాయాల్లోనా? వస్త్రధారణలోనా? అలంకరణలోనా? బంగారంలోనా? అందములోనా? ఐశ్వర్యంలోనా? నేను చెప్పగలను దేంట్లో కాదు. మన జీవం ప్రభు అయిన యేసుక్రీస్తులో దాచిపెట్టబడింది. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నేను వచ్చి భూమిని శమించడానికన్నా ముందు ప్రవక్త ఏలియా మీ కొరకు పంపుతాను. నేను మనం మాట్లాడుకున్నాం, దశలోకి పత్రికలో మనం మాట్లాడుకున్నాం. మనకు ఒక వాగ్దానము ఇవ్వబడింది, దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆ వాగ్దానం ఇంకా జరగల. అయితే దేవుడు ఇక్కడ మనకేం చేస్తాడంటే ఒక వాగ్దానం ఇచ్చాడు, ప్రవక్తని పంపించాడు. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేశాడు? మొత్తం సరి చేసి వెళ్ళాడు. ఆయన వచ్చాడు, రంగం మీదకి వచ్చాడు, సరి చేసి వెళ్ళిపోయాడు. ఇక మనకి మిగిలిన వాగ్దానం ఏంటో చూద్దామా? థ్యాంక్ యూ లార్డ్. యేసుక్రీస్తు అంటున్నాడు యోహాను సువార్త 14:26, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ. ఎవరండి వచ్చేది? ఎవరు వచ్చేది? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పేరేంటి? ఆదరణకర్త అంటే ఎవరు? యేసుక్రీస్తు. అంటే పరిశుద్ధాత్మ పేరేంటి? ఆదరణకర్త పేరేంటి? ఉత్తరవాది పేరేంటి? కుమారుడి పేరేంటి? సమాధానకర్త పేరేంటి? ఎల్షద్దాయి పేరేంటి? ఎలోహి పేరేంటి? మెల్కీసెదెకు పేరేంటి? ప్రభువుని ప్రభువైన వాడి పేరేంటి? నజరేతు వాడి పేరేంటి? ఇమ్మానుయేలు పేరేంటి? బాబుల రాజు పేరేంటి? హల్లెలూయా. ఈ రాత్రి మనతో మాట్లాడటానికి పేరేంటి? యేసుక్రీస్తు. తండ్రి నా నామమున అనగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పంపబో పరిశుద్ధాత్మ. ఆయన వచ్చి ఏం చేస్తాడు? సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతి అన్నింటినీ మీకు జ్ఞాపకం చేయండి. కొత్తగా ఏం చెప్పండి. నేను అట్టంటో ఇట్టంటో నా దగ్గర చెప్పండి. యేసుక్రీస్తు ఏం చెప్పాడు అదే మళ్ళా మీకు చెప్తాను. యేసుక్రీస్తు ఏం చెప్పాడు అది మన కూడా తప్పిపోయాం, మళ్ళా అక్కడ తీసుకొని ఉంచబడతాం. ప్రజలు ఇప్పుడు మనకి ఒక వాగ్దానం ఇంకా పెండింగ్ ఉన్నది. ఇది సగం జరిగిపోయింది, సగం ఉన్నది. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. ఎప్పుడు? మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, ముసలి వారి కళ్ళకందురు, మీ యవ్వనుల దర్శనము చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికెత్తల మీద ఆత్మ కుమ్మరించను. ఎవరి మీద? అక్కడ యజమాని లేదు, పనివాడు లేడు. యజమాని మీద పరిశుద్ధాత్మ ఉంటే పనివాడి మీద పరిశుద్ధాత్మ. ఇప్పుడు వాళ్ళు ఎవరు గొప్ప? ఎవరండి గొప్ప? ధనవంతుడు గొప్పలా, పేదోడు గొప్పలే? గొప్పలు ఎవరు లేదు అక్కడ. ఎత్తి మొత్తం బయటేశారు. పరిశుద్ధాత్మ పొందుకోవడమే గొప్ప. ఒక ఛాలెంజ్ చేస్తున్నా ఈ రాత్రి. భూమి మీద ఏ కులం గొప్ప? వినపడలేదు. ఏదో చెప్పాను కదా, వినపడాను. గొప్ప కులం మీద చెప్పరాదు కాసేపు. దేవుని నామానికి మహిమ కలుగును. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అని వరమును పొందుతారు. ఈ వరం ఎవరిది? ఈ వరము ఎవరిది అనగా మీకును, అనగా యూదులకు, మీ పిల్లలకి అనగా మీ యొక్క కుటుంబాల వారికి, ఇంకా ప్రభు తన వద్దకి పిలిచిన వారికి అందరికీ చెంది. ఏ కులం వాడికి? ఇది కేవలం యూదులకా, సమరయులకా, అనుజనులకా, ఊర్లో పెద్ద కులానిక, ఊర్లో చిన్న కులానిక? ఎవరు సార్? ప్రభు తన యొద్దకి పిలిచిన వారి అందరికీ ఇచ్చాడు.
నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు అంటే దాని యొక్క రుజువు ఏంటంటే నీ బయట జీవితం, సంఘంలో జీవితం కాదు. ఇక్కడికి వచ్చి అలాగున్నా ఇలాగని చెప్పడం కాదండి. బయట నీ జీవితం చెప్పాలి, బయట నీ సాక్ష్యం చెప్పాలి. అది నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. ఆ జీవితం నేను కలిగి ఉన్నానా? అది కలిగి లేకపోతే నేను ఎంత గొప్పగా ఉన్నా ఉపయోగం లేదు. ఈరోజు సమస్య ఏంటో తెలుసా? వరాలు పట్టుకొని వరాలు ఇచ్చేవాడు చేశారు. తెలుసా మీకు? క్రిస్మస్ కి గిఫ్ట్ ఇస్తే ఏం చేశారంటే ఆ గిఫ్ట్ పైన డబ్బాలు తీసుకొని లోపల ఉన్న బొమ్మ అక్కడ పడేసి వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు పక్కన పెట్టి క్రిస్మస్ గిఫ్ట్లు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఈరోజు నిజమైన విశ్వాసి వరాల్ని కాదండి, వరాలు ఇచ్చేవాడిని వెంబడించు. అక్కడ వస్తుంది పరిగెత్తండి పక్కన, ఇక్కడ భాష మాట్లాడు పరిగెత్తండి ఇక్కడ. ఏంటిది? బైబిల్ ఏమంటారు తెలుసా? నమ్మిన వారిని సూచికలు వెంబడించు. నువ్వు వెంబడించట్లా, నీ వెనకాల సూచికలు వస్తాయి. ఇప్పుడు ఒక మాట చెప్పనా? స్వస్థత ఎక్కడ ఉన్నది? ఇక్కడే ఉన్నది. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే ఉన్నాడు. ఆయన యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నది? ఆయన యొక్క సంఘం ఎక్కడ ఉన్నది? ఆయన యొక్క శరీరం ఎక్కడ ఉన్నది? ఆ పరిశుద్ధ వాక్యం ఎక్కడ ఉన్నది? పరిగెత్తుతున్నాం. నేను ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్తాను సార్. ఎందుకని? అక్కడ పెద్ద బ్యాండ్ మేళ ఉంటుంది. అక్కడ పాటలు పాడతాను, కాస్త గొంతులేసి వస్తాను. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? బ్యాండ్ మేళ చుట్టానికి పోయావు నువ్వు. వాక్యం ఉండదు. వాక్యం ఉన్న చోటకి ప్రగల్భాలు పలికేవాడు రాలేడు, వచ్చినా కూర్చోలేడు. సెల్ఫ్ బూస్టింగ్, సొంత డబ్బా కొట్టుకునేవాడు వాక్యం ముందు నిలబడలేడు, పారిపోతాడు. సొంత డబ్బా కొట్టుకునేది ఎవరు? లూసిఫర్, మృగము. బైబిల్ చెప్తాను ప్రకటన గ్రంథంలో, డంబములు పలుకు ఆత్మ వాడికి ఇవ్వబడును. వాడికి వాడెవడు? మృగం. నేను ఆ పని చేశా, నేను ఈ పని చేశా, నేను అక్కడికి వెళ్ళా, నేను ఇలాగున్నా, నా గురించి అని చెప్పుకుంటే యేసుక్రీస్తు గురించి ఎప్పుడు చెప్పాలి? దెయ్యమా? అసలు ఇక్కడికి వచ్చింది దేనికంటే యేసుక్రీస్తు గురించి చెప్పడానికి. నా సొంత డబ్బా కాదు. ఎవరు డబ్బాలో రాసిన కొన్ని కూడా తిరుగుతున్నారు ఈరోజు. రెండు బుడపక్కలు తిరిగినట్టుగా. ఇది ఏ స్థలము? వాక్యాన్ని ప్రకటించే స్థలము, నా గురించి చెప్పే స్థలము కాదు. ఏ స్థలము? పరిశుద్ధాత్మ కిందకి వచ్చే స్థలము, నా గురించి చెప్పే స్థలము కాదు. పోస్టులు మాట చెప్పే స్థలము కాదు. మనుషుల్ని కనపరిచే స్థలము కాదు. దేవుడిని కనపరిచే స్థలం ఇది. దేవుడు యొక్క ఆత్మ కిందకి వచ్చే స్థలం ఇది. అగ్ని వలె ఆయన కిందకి వచ్చే స్థలం ఇది. ఇట్ మస్ట్ బి సెకండ్. ఇది ఎప్పటికీ కూడా పరిశుద్ధంగానే ఉండాలి. పరిశుద్ధాత్మ పొందుకునే స్థలం అనేది. ఈ స్థలం మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా. దేవుడు నామానికి మహిమ కలుగును. ఇప్పుడు మనకు ఒక వాగ్దానం ఉన్నది. ఏ వాగ్దానం అంటే అంత్య దినములందు ఆయన తన ఆత్మ అందరి మీద కుమ్మరిస్తాడు. ఎవరి మీద? యవనుల మీద, ముసలి వారి మీద, పరివారి మీద, యజమానుల మీద, అందరి మీద. అందరంటే భూమి మీద ఉన్న అందరి మీద కాదండి. ఆయన ఎవరి నిమిత్తమైతే రక్తము కాచాడో, ఎవరైతే జగత్తుకి పనాది కారణం ముందు ఆయన ఆలోచనలో ఉన్నారో, ఎవరి కోసం ఆయన కిందకి వచ్చాడో, ఎవరి కోసమైతే పరలోకము కాదనుకున్నాడో, ఎవరి కోసమైతే గొర్రె పిల్లగా మారి ఉన్నాడో, ఎవరైతే యోహాను చూపించిన లోక పాపములు మోసుకొని గొర్రె పిల్ల చెప్పున్నాడో, ఆ గొర్రె పిల్లలో ఎవరైతే ముందుగా ఉన్నారో వారి కోసం ఆయన కిందకి వచ్చాడు. ఆత్మను కూడా వారి మీద కుమ్మరిస్తాడు. No matter what happens. ఏమి జరిగినా అవసరం అలాగుంటుంది. Be still know that I am God. నువ్వు ఊరకే ఉండి చూడు, నేనే దేవుడిని. నిన్నేమో చేయమన్నాడా? ఏమంటున్నాడు? ఊరకట్టు నేను చూసుకుంటా. ఎక్కడ సమస్య సుడిగుండంలో ఊరకు నేను చూసుకుంటా. చెడి తుఫానులో ఊరకు నేను చూసుకుంటా. మండుచున్న అగ్నిగోళంలో శత్రుకు మేషక పెద్దగోలు మీరు ఊరకు నేను చూసుకుంటా. దానియాలు సింహాలు ఊరకు నేను చూసుకుంటా. యోనా తిమ్మిడి గర్భంలో ఊరకు నేను చూసుకుంటా. పేతురు నీ సమాధి నిన్ను వారి సిలువు తలకిందులు వేస్తారు కదా, నువ్వు ఊరకు నేను చూసుకుంటా.
పౌలు వాడిని తల తీసేస్తారా? ఊరకుండా నేను చూసుకుంటా అంటే పోలండి, అయ్యా నేను ఊరకుండా వీడికి ఒక వార్నింగ్ ఇచ్చేస్తా. ఏ వార్నింగ్ ఇస్తావు? సమాధి నీ విజయం ఎక్కడ? మరణమా నీ ముళ్ళు ఎక్కడ? నా దేవుడు నన్ను ఊరకుండా మన దేవుడు నీ ముళ్ళు ఎప్పుడు ఎరగొట్టాడు. నీకు ఇక విజయం లేదు, నాకు ఇక మరణము లేదు. నేను ఆయనలో ఉంటే నా మరణం ఆయన తీసేసుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజు మన మరణం ఉన్నదా? లేదండి, ఆయన ఎప్పుడో తీసేసుకున్నాడు. నువ్వు రావడానికైనా ముందుగానే, నువ్వు భూమి రావడానికైనా ముందుగానే నీ మరణం ఆయన తీసుకున్నాడు. నీకు సమాధి లేకుండా చేశాడు. సంతోషం లేదా మనకి? ఆనందం లేదా మనకి? చప్పట కొట్ట అనిపించట్లేదా మనకి? పెద్దకొస్తు తెలవన యేసుక్రీస్తు వస్తే వాళ్ళు కూడా మేడగదిలో ఇలాగే ఉన్నారు. 120 మంది, 70 మంది పెట్టి ఆ గదిలో 120 మంది కూర్చున్నారు. అది ఎలా ఉంటుంది తెలిసి? ఎలా ఉంటుంది? ఇరుకుగా ఉన్నది. కిటికీలు మొత్తం వేసేసారు. హల్లెలూయా. దేవుని మనకి మహిమ కలిగి ఉన్నా. మీకు సంగతి తెలుసా? ఆ మేడ గదిలో 120 గొర్రెలు ఉన్నాయి. దాంట్లో 12 నడిపించే కొన్ని పెద్ద గొర్రెలు, వారి పేరు అపోస్తలులు. వారు నమ్మిన వారు మిగతా వారు. ఈ గొర్రె దగ్గరికి వచ్చి ఏం జరుగుతుంది తెలుసా? గొర్రె రాసుకుంటే ఏం జరుగుతుంది తెలుసా? వారి మధ్యలో వేడి పుడుతుంది. మనం చచ్చిన వారం కాదు కదా మాట్లాడదు. నువ్వు చల్లగా ఉండిన మేలు, నువ్వు వెచ్చగా ఉండిన మేలు. వెచ్చగా అంటే పరిశుద్ధాత్మని కలిగి ఉండేటాడు. ఈ మేడగదిలో వాళ్ళు ఎలా ఉన్నారు? ఒకరినొకరు పక్కన రాసుకుంటున్నారు. అక్కడ పేతురు నిలబడి ఉన్నాడు. ఆయన బహుశా జాన్మార్గ వచ్చాడు. అయ్యా మనం యేసుక్రీస్తు పాటు ఉన్నాం కదా, మళ్ళా మనం మేడగదిలో ఉండటం ఏంటి? మళ్ళా మనం కనిపెట్టడం ఏంటి? మళ్ళా మనం ఆత్మను పొందుకోవడం ఏంటి? మనం ఎప్పుడో పొందుకున్నాములే. అది పేతురు అంటున్నాడు. ఆయన ఏం చెప్పాడు? చెయ్యి. ఆయన చెప్పింది చెయ్యి. ఆయన ఏమన్నాడు? మేడగదిలోకి వెళ్ళండి, కనిపెట్టండి, పైనుంచి శక్తిని పొందుకున్నాకెళ్ళి ప్రసంగం చేయండి. ఈరోజు పాస్టర్ పని చేయాలి. బైబిల్ కాలేజీకి వెళ్ళి శక్తి రాదని సర్టిఫికేట్ వస్తుంది. నువ్వు దేవుడి ముందు మోకరిల్లితే ఆయన యొక్క శక్తి మీదకి వస్తుంది, ఆయన యొక్క ఆత్మ మీదకి వస్తుంది. అక్కడ ప్రవచనం ఉంటుంది, ప్రతి ఒక్క వరం అక్కడ ఉంటుంది, శ్వాసం అక్కడ ఉంటుంది, ఆయన యొక్క ఆత్మ అక్కడ ఉంటుంది. బైబిల్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే నెలకి 10,000 జీతం వస్తుంది. కాపరి జీతగాడు కాదు. నువ్వు బైబిల్ కాలేజీకి వెళ్ళావంటే అర్థమేంటి తెలుసా? అసలు దేవుడితో మాట్లాడలేదు, దేవుడిని పిలవలేదని. భూమి మీద ఏ జాబు దొరకక ఒక సర్టిఫికేట్ అడ్డం పెట్టుకుని ఉద్యోగం కోసం, నీ పొట్ట కడుపు తీపి కోసం నువ్వు ఆ ఉద్యోగానికి వెళ్ళేవరా? దేవుడిని పిలిస్తే చేసే ఉద్యోగం వదిలిపెట్టి వస్తాడు. నాకు ఉద్యోగం వచ్చి పోలంటారు, నాకు నా ఆస్తి మొత్తం పెట్టకపోతే పరలోకంలో ఉన్న దేవుడు భూలోకానికి వచ్చి నా కోసం గాయాలు పాలయ్యి నా కోసం రక్తం కాల్చున్నాడు. ఆ దేవుడు నాకు కావాలి. ఈ ఆస్తి నాకెందుకు? ఈ ఉద్యోగం నాకెందుకు? ఆ సభ్యత్వం నాకెందుకు? ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ ఆఫ్ గాడ్. దేవుడు లేకుండా నాకు ఇవేమి వద్దండి. నాకు దేవుడు నా పక్కన ఉండే చాలు, నన్ను ఆయన చూస్తా ఉండే చాలు, నన్ను ఆయన పక్కన నిలబడిస్తే చాలు, ఆయనకి మన పరలోకంలో ఉండే చాలు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ మోర్ దెన్ దట్. అది కాకుండా నాకు ఇంకేమి వద్దు. హల్లెలూయా. దేవుడు నా మనకి మహిమ కలిగి ఉన్నా. ఇప్పుడు పేతురు అంటున్నాడు, ఆయన ఏం చెప్పాడు? చెయ్యి. ఆత్మను పొందుకోవాలంటే ఇక్కడ అందరిలో ఏ ఒక్కరన్నా కానీ తేడాగా ఉన్నాడంటే ఆత్మ కలిగి రాదు. మీ అందరూ ఒకే ఆత్మ కింద, ఒకే ఆలోచన కింద, ఒకే ఆరాధన చేస్తే ఆరాధన పూర్తయ్యే లోపు, నీ ప్రార్థన పూర్తయ్యే లోపు, నీ కన్నీళ్ళు నేలను తాకే లోపు, నీ చెమట కింద దిగే లోపు, నీ కాలు వణికే లోపే ఆత్మ నీ మీద కుమ్మరించబడుతుంది, పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుంది. అక్కడే స్వతం జరుగుతాయి. వాక్యము చెప్పాక నీకు ప్రార్థన చేయటం కాదు, వాక్యము బయటకు వచ్చాకే నీకు స్వస్థత వస్తుంది. ఎందుకంటే ఆ స్వస్థత ఇక్కడ నిలబడే కాపర్లో లేదండి. అది దేవుడి యొక్క స్వరములో ఉన్నది, ఆయన యొక్క శక్తిలో ఉన్నది, ఆయన యొక్క పరిశుద్ధాత్మలో ఉన్నది. అది ఆయన నీకు పంపించున్నాడు. నువ్వు దాన్ని పొందుకోగలిగితే, నువ్వు దాన్ని తీసుకోగలిగితే, నువ్వు దాన్ని చూడగలిగితే, నువ్వు అడగగలిగితే అది నీకు వస్తుంది. మనమందరం ఏకాత్మత ఉండి కానీ ప్రార్థన చేస్తే ఆయన చెప్పింది నెరవేరుతుంది. మొదటి రోజు, రెండో రోజు,
3, 4, 5, 6, 7, 8, 9, 10 రోజులు అయింది. 10 రోజులు వాడు మెడగలు ఇలాగే ఉన్నారు. ఇక్కడి నుంచి బయటికి చేపలు తినడం ఎవరు తిరగల. ఆత్మ కావలసిన స్థిరంగా ఉంటాడు. ఒకరోజు దేవుడి ముందుకి దూతలందరూ వచ్చే దినం ఆసనమైనప్పుడు లూసిఫర్ కూడా దేవుడి ముందుకు వచ్చాడు. లూసిఫర్ దేవుడు ఎవరు అడిగాడు తెలుసా? యోబు గ్రంథంలో లూసిఫర్ ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు. వాడు ఏమన్నాడు? భూమి మీద చర్చికి లోపలికి, చర్చికి బయటికి, లోపలికి వస్తా ఉన్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడు? ఎక్కడి నుంచి వస్తాడు లూసిఫర్? నేను ఈ స్థానానికి, ఆ స్థానానికి, ఆ స్థానానికి, ఈ స్థానానికి తిరిగి వస్తాను. ఎక్కడి నుంచి వస్తుంది? భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడు. స్థిరత్వం లేకుండా తిరిగేవాడు లూసిఫర్ ప్రతినిధి. ఆత్మ కలిగిన కూడా అక్కడే ఉంటాడు. వీళ్ళు 10 రోజులు ఆయన వస్తాడు వాడో తెలియదు. ఆయన అన్నాడు, మేము ఉన్నాం. ఈరోజు వాక్యం మీకు వచ్చింది, వాగ్దానం మీకు వచ్చింది. ఆయన నమ్మితే మీరు స్థిరంగా ఉంది. అటు ఇటు తిరిగే చంచల స్వభావం కలిగిన వాటితో మీకు సంబంధం లేదు. క్రీస్తు సంబంధులు చంచల స్వభావాలు కాదు. క్రీస్తు సంబంధులు స్థిర నివాసం, స్థిరమైన విశ్వాసము, స్థిరమైన ప్రార్థన, స్థిరమైన నమ్మకము, స్థిరమైన ప్రేమ కలిగిన వారు. పేతురు ఆ మాట చెప్పిన తర్వాత వాళ్ళందరూ అలా ఉండిపోయిన తర్వాత అకస్మాత్తుగా ఎక్కడి నుంచో గాలి వస్తున్న శబ్దం. హల్లెలూయా. కొన్నిసేపు కిటికీలు కొట్టుకుంటున్నాయి. అకస్మాత్తుగా కిటికీ తలుపులు ఊడి ఎగిరిపడ్డాయి. లోపలికి గొప్ప శబ్దం వచ్చింది, గొప్ప గాలి వచ్చింది. ఆ గాలి లోపల అగ్ని లోపలికి వచ్చింది. అగ్ని విభాగింపబడి 4 పడే వారందరి మీద ఒకే విధంగా ఉన్నప్పుడు వారందరూ ఆత్మను పొందుకున్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు, దేవుని యొక్క శక్తిని పొందుకున్నారు. అది పైనుంచి కిందకి వారి బయటికి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ మనిషి లేడే. నీ జీవం ఎక్కడ ఉన్నది? ఆ శక్తి ఎక్కడ ఉన్నది? నీ జీవం ఎక్కడైతే ఉన్నది తల్లిగా, నీ జీవం ఎక్కడ ఉందో నీ శక్తి ఎక్కడ ఉన్నది? నీ జీవం ఎక్కడ ఉందో ఆత్మ ఎక్కడ ఉన్నది? నీ జీవం ఎక్కడైతే దాచిపెట్టబడిందో అక్కడ నీ కాబోయే భర్త ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇంటి పేరు యేసు, ఒంటి పేరు క్రీస్తు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. థాంక్యూ లార్డ్. నీ పేరు ఏదైనా భూమి మీద ఉన్నది, పరలోకం జిల్లాకి నీకు పడి ఒకే ఒక్క పేరు, మిసెస్ జీసస్ క్రైస్ట్, శ్రీమతి యేసుక్రీస్తు. ఎంత బాగుంది ఆ పేరు. నాకు ఇక పేరు లేదు. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మిమ్మల్ని ఒక్కడే పురుషుడికి ప్రదానం చేసింది. ఆ ఒక్కడే పురుషుడు ఎవరు ఈ రాత్రి అని చెప్పమంటారా? మీకు తెలుసా? ఆయన పేరు మీకు తెలుసా? తెలిస్తే ఒకసారి చెప్పగలరా? మీ భక్త పేరు మీరు చెప్పగలరా? మీ దేవుడి పేరు మీరు చెప్పగలరా? మీ జీవం ఎక్కడ ఉంది ఆయన పేరు చెప్పగలరా? మీ ఆత్మ ఇచ్చిన వాడి పేరు చెప్పగలరా? మీ మరణాన్ని తీసుకున్న వాడి పేరు చెప్పగలరా? మీకు స్వస్థత ఇచ్చే వాడి పేరు చెప్పగలరా? ఆయనలో మన జీవం ఉన్నది కాబట్టి మనల్ని ప్రేమించి ఆయన ఆత్మనే కాదు మనకి ప్రత్యక్షతను కూడా ఇచ్చాం. ప్రత్యక్షత మాత్రమే కాదు, మనకి దేవుడు పరివారం కూడా పెంచాడు. ఎవరికి పరివారం? థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. అహష్వేరోషు రాజుకి వివాహం జరగబోతున్నది. ఆయన భార్య వస్తీ ఉన్నది. ఒకరోజు అహష్వేరోషు రాజు ఎవరంటే యేసుక్రీస్తుకు సాదృశ్యం, వస్తీ ఎవరంటే యూదులకు సాదృశ్యం. యేసుక్రీస్తు అనగా అహష్వేరోషు రాజు కూడికి పెట్టినప్పుడు భార్యను రమ్మన్నాడు. అందరి ముందు కనపరుచుకొని రా అంటే ఆమంది, నేను రాను, నాకు స్త్రీల కొడుకున్నది. ఏమన్నది? స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి కదా, కొడుకులు పెట్టడం ఏంటి? మేము స్త్రీలందరూ కలిసి కొడుకు పెట్టుకున్నాం, అందుకని స్త్రీ పాస్టర్ గారిని. అక్కడ ఆయన దగ్గర 7-10 వాళ్ళు ఉన్నారు. 7-10 వాళ్ళ 7వ వారి పేరు మెముక. మెముక లేచినప్పుడు అన్నాడు, రాజు అడిగాడు, నా దగ్గరున్న మీ 7 ఉన్నారు కదా, అయ్యా మీ 7 ఇప్పుడు నా భార్య నేను రమ్మంటే రానున్నది, నేనేం చేయాలి?
7వ వాడు గొంతు సవరించుకున్నాడు. రాజా, నీకు అన్నీ తెలుసు, అయినప్పటికీ మమ్మల్ని అడిగావు. మేము చెప్తున్నాం, నువ్వు పిలిచావు కాబట్టి, ఆమె రానున్నది కాబట్టి, స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి కాబట్టి, ఆమె ఉండలేదు కాబట్టి నీకు ఆమె విడాకులు ఇచ్చారు. ఏం చేయాలి? ఎవరికి? స్త్రీ పాస్టర్ గారికి. రాజు అన్నాడు, ఎందుకని ఇవ్వాలి? కాదు రాజా, నువ్వు రమ్మన్నప్పుడు నీ భార్య రాకపోతే మేమందరం వెళ్ళకెళ్తాం, మా మొక్కమల మీద మా భార్యను తలిపేస్తారు. నేనేం చేయాలి? సార్ నన్నేం చేయమంటారు? నిజంగా భార్యలందరూ భర్తని గౌరవించాలంటే నువ్వు ఆమె విడాకులు ఇవ్వాలి. మరి విడాకులు ఇచ్చే ఒంటరిగా ఉండకూడదే. రాజా, నీకు ఆ సమస్య లేదు. మేము 127 సంస్థానాలలో నీ కొరకు ఒక మంచి అందగత కాదు, మంచి కులములామె కాదు, మంచి జాతులామె కాదు, అడుగు కాగలిగిన ఒక స్త్రీని నీ కొరకు పెట్టిద్దాము రాజా. అహష్వేరోషు రాజు ఇథియోపియాలో ఉన్నాడు. అయితే ఆయన రాజ్యంలో, ఎప్పుడైనా మీ బైబిల్ చదివితే, అహష్వేరోషు యొక్క రాజ్యం ఎక్కడ ఉన్నదంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నది, ఫ్రమ్ ఇథియోపియా టు ఇండియా. అహష్వేరోషు యొక్క రాజు పరిపాలించే దేశంలో ఇండియా కూడా ఉన్నది. అంటే ఆ రాజు యొక్క భార్య కొరకు వర్తమానం ప్రకటించినప్పుడు ఆ వర్తమానము ఇథియోపియాకి ముంబైకి 4000 కిలోమీటర్ల మధ్యలో, నేను హిమాలయాలు వచ్చాను, నాకు తెలుసు, 4000 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆ 4000 కిలోమీటర్ సముద్రము, ఆ సముద్రము దాటుకొని ఎక్కడికి కూడా అహష్వేరోషు రాజు కొరకు భార్య కేవలం వర్తమానం వచ్చింది. ఇప్పుడు ఇండియాలో ఉన్న మనకి అహష్వేరోషు రాజు దగ్గర రాలేదండి వర్తమానము, 4000 కిలోమీటర్లు రాలేదండి. పరలోక నుంచి ఒక వర్తమానం వచ్చింది, యేసు క్రీస్తుకి భార్య కావాలి, ఆ భార్య ఇండియాలో ఉన్నదా? హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు వాళ్ళంతా కలిసి ఏం చేస్తారంటే ఒక ఎవరి బిడ్డ తీసుకొచ్చారు, ఆమె పేరు హదస్సా, ఆమె పేరు ఎస్తేర్. హల్లెలూయా, తెలియట్లేదు, అడుగుతాను. ఎస్తేర్ అక్కడికి వచ్చింది. ఆ రాజు దగ్గర పనివాడు ఉన్నాడు, ఆ పనివాడికి ఒక పెద్ద పేరు హేగే. ఎస్తేర్ నడుచుకుంటూ వస్తుంది. ఇలా ఎస్తేర్కి బంగారం లేదు, ఎస్తేర్కి వెండి లేదు, ఎస్తేర్కి గలగల పట్టణం లేదు, ఎస్తేర్ ఒక అనాథ. ఇప్పుడు ఎస్తేర్ అక్కడికి వచ్చినప్పుడు హేగే అనుకుంటున్నాడు, ఆమెకి ఇంకా వివాహం కాల, అందరితో కూడా ఆమె కూడా వచ్చింది, చాలా మంది అక్కడికి వచ్చారు. అందరూ ఎస్తేర్ నడుస్తామంటే ఎస్తేర్ నుంచి హేగే అనుకుంటున్నాడు, ఈమె నా రాజుకు భార్య అయితే ఎంత బాగుంటుంది. మీకు తెలుసా? థ్యాంక్ యూ లార్డ్. ఎలియాజరు రుక్కా కోసం వెళ్ళినప్పుడు ఊళ్ళో చాలా మంది అందగత్తలు వస్తున్నారు, అందరం చూడాల. ఎలియాజరు చూపు నేరుగా రుక్కా మీద ఆగింది, ఈమె నా యజమానికి కోడలకు వస్తే బాగుంటుంది. ఆయన హేగే అంటున్నాడు, ఆమె చూడగానే ఈమె నా యజమానికి భార్య అయితే బాగుంటుంది కదా. ప్రజలో చూడండి, ఆ బైబిల్ అక్కడ మాట చెప్తుంది, ఆ ఎస్తేర్ దగ్గరికి వాళ్ళందరూ వచ్చినప్పుడు ఆ పని వాళ్ళని అందరూ తీసుకొచ్చి హేగే అంటున్నాడు, ఈమెని అంతఃపురములో శ్రేష్టమైన స్థానంలో పెంచింది. అని ఇంకా రానివ్వాలి. హేగే కామను చూడగానే రాజుకి ఈమె నచ్చుతుందని అర్థమైపోయింది. ఎందుకంటే హేగేకి రాజు మనకు తెలుసు. ఇప్పుడు ఈయన అక్కడికి వచ్చింది. థ్యాంక్ యూ లార్డ్. అక్కడ మిగతా సంఘాల నుంచి కూడా వచ్చారు. ఎస్తేర్ ఏమో వర్తమాన సంఘం నుంచి, మేకప్ వేసుకునే సంఘం కూడా వచ్చింది, అక్కడ జుట్టు కట్టలు వేసుకునే సంఘం కూడా వచ్చింది, పట్టి బట్టలు వేసుకునే సంఘం వచ్చింది, డ్యాన్స్ వేసే సంఘం వచ్చింది, హై హీల్స్ వేసుకునే సంఘం వచ్చింది. వాళ్ళందరూ కూడా మేకప్ వేసుకొని మేకప్ కిట్లు పెట్టడానికి వచ్చారు. మేము ఫుల్గా మేకప్ అవుతాము, ముఖమంతా సున్నం వేసుకుంటాము, పెయింట్ వేసుకుంటాము. మా సున్నమును బట్టి, ఈ పెయింట్ని బట్టి, మేము కొన్న కాస్ట్లీ పెర్ఫ్యూమ్స్ బట్టి ఆ రాజుకి మేము నచ్చుతాము కదా అనుకున్నారు. హేగే ఒక పెద్ద బ్యూటీ పార్లర్ చూపించాడు. అమ్మా, మీరు రాజు దగ్గరికి వెళ్ళే సమయం ఆసన్నమైంది, ఈ బ్యూటీ పార్లర్ మీకు ఏం కావాలో తీసుకోండి. ఒక ఆమె నాకు చంద్ర షాపింగ్ మాల్లో పట్టు చీర కావాలి, నాకు లలిత జ్యువెలర్స్ పెద్ద నెక్లెస్ కావాలి, అనూష్ బ్యూటీ పార్లర్ నుంచి నాకు మేకప్ మామూలు కావాలి, పెద్ద బెంచ్ కార్ నాకు ఒకటి కావాలి. ఎస్తేర్ కూడా చూపించాడు. హేగే అడిగాడు, అమ్మ నీకేం కావాలి? బ్యూటీ పార్లర్ కావాలా, నగలు కావాలి, కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది, లెటర్ జ్యువెలర్స్ ఉంది, చంద్ర బర్స్ ఉంది, బొమ్మల బర్స్ ఉంది, సన్నీ షాపింగ్ మాల్ ఉంది, ఏం కావాలి అమ్మంటుంది. హేగే రాజు మనుషులకి తెలుసు కదా,
ఆయనకి ఏం కావాలో చెప్పు. Thank you, Lord. యేసుక్రీస్తుకి ఏం కావాలో చెప్పు, నేను రెడీ అవుతా. Amen. నాకు ఎలా నచ్చుతుందో కాదండి, నా రాజుకి, నా ప్రభువుకి, నా దేవుడికి, నాకు రక్తం కాచిన వాడికి, నా విమోచకుడికి ఏం కావాలో చెప్పు. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా అమ్మ ఆయనకా, ఆయనకి ఏం కావాలి తెలుసా? అపోస్తలులు 2:38 కావాలి. బాప్తిజం కావాలి. ఈ బంగారం ఆయనకి ఎక్కర్లా, ముక్కుకుని ఎక్కర్లా, చెవుకుని ఎక్కర్లా, పాడుకుని ఎక్కర్లా, వెలగల వస్త్రం ఎక్కర్లా, అనుకము కావాలి, తీరత్వం కావాలి, ప్రేమ కావాలి, ప్రార్థన కావాలి, నమ్మకం కావాలి, విశ్వాసం కావాలి, వాక్యానికి లోబడి తత్వం కావాలి. ఆమంటారు నాకేమేమి తెలియదు, ఆయనకి ఎలాగిష్టమో నువ్వే అలాగ నడిచి. భాషలు మాట్లాడే సంఘాన్ని ఆయన పెళ్లి చేసుకోవాలి. స్వస్థతలు మాత్రమే చెప్పుకునే సంఘాన్ని పెళ్లి చేసుకోవాలి. ప్రపంచం వరం కలిగిన సంఘాన్ని పెళ్లి చేసుకోవాలి. ఎస్తేర్ని పెళ్లి చేసుకోవాలి. ఎస్తేర్ దగ్గర ఏమీ లేదే. అయితే ఇప్పుడు ఎస్తేర్ ఎవరిని కలిగిందంటే వరముల్ని కాదండి, వరములు ఇచ్చేవాడిని కలిగి ఉన్నది. ఇక్కడ ఒక ఎస్తేర్ ఉన్నది ఈ రాత్రి, ఇక్కడ ఒక రిబ్కా ఉంది ఈ రాత్రి, ఇక్కడ ఒక రూత్ ఉంది ఈ రాత్రి. ఈమె ఏం కోరుకుంటుందంటే వరములు కాదు, కానీ వరములు ఇచ్చేవాడిని కోరుకుంటుంది. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఏమా ఆమెకి, ఆమె సిద్ధపరచడానికి హేగే ఆమెకి పని వాళ్ళని ఇచ్చాడు. బైబిల్ చెప్తుంది హేగే వాళ్ళకి 7 పని వాళ్ళని ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడున్న వధువుని సిద్ధపరచడానికి మనకి కూడా ఆ దేవుడు 7 పని వాళ్ళు ఇచ్చాడు. 7 సంఘకాలములకి 7 పనివాళ్ళు, 7 సంఘకాలములకి 7 దూతలు, 7 సంఘకాలములకి 7 ప్రవక్తలు, ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు, ఆయనలో ఉన్న 7 ఆత్మలు, భూమి మీద పంపించబడిన 7 కరులై ఉన్నాయి. ఆ కరులలో కాదు దూతలై ఉన్నారు, ఆ దూతలలో కాదు వర్తమానికులై ఉన్నారు, ఆ వర్తమానికులలో కాదు ప్రవక్తలై ఉన్నారు. ఈ రోజు మనం దేని మీద కట్టబడ్డామంటే అపోస్తలులు, ప్రవక్తలు వేసే పునాది మీద మనం కట్టబడ్డాము. ఆ సంఘంలో ఈ సంఘంలో కాదండి, ఆ పాస్టర్ ఈ పాస్టర్ గారు కాదండి, అపోస్తలులు ప్రవక్తల పునాది మీద. ఇప్పుడు తిరిగి కట్టబడిన పునాది అపోస్తలుల పునాది, తిరిగి కట్టబడి బలిపీఠము, ఏరియా బలిపీఠము. ఈ రోజు మనం వచ్చిన వాక్యము లోపలికి వచ్చాము. ఎక్కడి నుంచి బయటికి వెళ్ళామో మళ్ళీ అక్కడికి వచ్చినాము. అదే అపోస్తలుల బోధ, ఆది అపోస్తలుల బోధ, ఏరియా బోధ, దేవుడు ఇచ్చిన బోధ, ఆత్మ రాసిన బోధ. మన జీవము క్రీస్తులో దాచిపెట్టబడింది. ఎవరి జీవం అయితే క్రీస్తులో దాచిపెట్టబడినదో దేవుడు వారి కొరకు తన ఆత్మను పంపించి అంత్యకాలమందు పెంతెకోస్తు దినమున ఆత్మను కుమ్మరించిన దేవుడే అంత్యకాలమందు మరలా తన ఆత్మను కుమ్మరించబోతాడు. ఆయన కుమ్మరించాడు. ప్రతి సంఘములో ఆయన ఒక ఆత్మ ఉన్నది. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు దేవుడు తన కలిగిన సమస్తము ప్రభువైన యేసుక్రీస్తులో అనగా ఇమ్మానుయేలు శరీరములో మొత్తం కుమ్మరించాడు. మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాము? మనం ఆయనలో ఉన్నాం. మనం ఏమై ఉన్నాము? ఆయన పత్రికలమై ఉన్నాం. మనం ఏం కలిగి ఉన్నాము? ఆయన ఒక వాగ్దానం కలిగి ఉన్నాం. మనం ఎక్కడ ఉన్నామంటే ఇమ్మానుయేలులో. మన స్వస్థ ఎక్కడ ఉన్నది? ఇమ్మానుయేలు నలుగురు నుంచి తీయబడిన రక్తములో, ఆ జీవ ఓటలో మన యొక్క శ్వాసం లాగున్నది. ఆ రక్తపు ఊట అది ఇక్కడది కాదండి, కృష్ణ నది కాదండి, గోదావరి నది కాదండి, గంగా నది కాదండి, యమునా నది కాదండి, తపది నది కాదండి, పరలోకంలో ఉన్న జీవనది అది. ఆ జీవనదిలో నీరు మీ కొరకు వాక్య రూపంలో ఒక ప్రవాహం లాగా పరిశుద్ధాత్మ తీసుకొచ్చి మన మీద కుమ్మరిస్తాము. ఎవరి నిమిత్తము? ఆయన ప్రేమించే వారి నిమిత్తము. ఎవరి నిమిత్తము? ఆయన్ని ప్రేమించే వారి నిమిత్తము. ఎవరి నిమిత్తము? ఎవరి కోసం కిందకి వచ్చాడు వారి నిమిత్తము. ఎవరి నిమిత్తము? ఎవరినైతే పైకి తీసుకెళ్ళాలనుకుంటాడో వారి నిమిత్తం. ఆయన తన ఆత్మని క్రీస్తులో కుమ్మరించాడు. ఇప్పుడు క్రీస్తు పైకి వెళ్ళిపోతా ఆత్మను తీసుకుపోలేదండి, ఆయన శరీరం మాత్రమే పైకి వెళ్ళింది. ఆయన అంటున్నాడు నేను వెళ్ళిపోయిన తర్వాత తండ్రి నా నామములో మీ కొరకు పరిశుద్ధాత్మను పంపుతాడు. యేసుక్రీస్తు పైకి వెళ్ళిపోయాడు, ఆత్మ ఇక్కడే ఉన్నది. ఏలియా పైకి వెళ్ళిపోయాడు, ఆత్మ 2 పాయింట్ కిందకు వచ్చింది.
హల్లెలూయా. అంటే దేవుడు శరీరాన్ని తీసుకుంటున్నాడు, ఆత్మ వదిలిపెడుతున్నాడు. ఆత్మ ఎవరి కొరకు వదిలిపెట్టాడు? మన కొరకు. ఇప్పుడు ఒక మాట చెప్పనా, ఆ ఆత్మ ఈ రాత్రి ఎక్కడ ఉన్నది? వినబడలా? ఆత్మ ఎవరి దగ్గర ఈ రాత్రి ఉండే వాళ్ళకి ఒకే పెట్టచ్చు, ఒకే పెట్టచ్చు. ఆత్మ నేను కలిగి ఉన్నాను అనే వాళ్ళు త్యాగ పెట్టచ్చు. ఆత్మ నేను పొందుకున్నాను అనే వాళ్ళు త్యాగ పెట్టచ్చు. ఆత్మ నాది ఉన్నది అనే వాళ్ళు త్యాగ పెట్టచ్చు. యేసు క్రీస్తు దేవుడు తన కలిగిన యావత్తు ఇమ్మానుయేలు శరీరంలో అనగా యేసు శరీరంలో పోసినప్పుడు ఆ యేసు అభిషేకించబడి క్రీస్తుగా మారిన తర్వాత, ఆ క్రీస్తు వధించబడి పైకి లేచిన తర్వాత ఆత్మ సంఘం మీద కుమ్మరించబడి నడగదు. రాసి చెప్పనా? హల్లెలూయా. రహస్యం తెలుసా? ఆత్మ ఇంకా పైకి వెళ్ళలేదు. మేడగదిలో వచ్చిన అదే ఆత్మ ఈ రోజు ఇంకా సంఘములో ఉన్నది. ఆయన మళ్ళా కిందకి వచ్చినప్పుడు ఆ ఆత్మను పొందుకున్న వధువు పైకి వెళ్తాడు. సో మన వాగ్దానం ఇంకా నిలిచి ఉన్నది, ఎంతవాడు నిలిచి ఉన్నది. ఆ ఆత్మ మనకు నిలిచి ఉన్నది. దేవుడు మనకు రాబోతున్నాడు, ఆ వాగ్దానం నిలిచి ఉన్నది. ఎన్నుకోబడిన దేవుని ప్రజలకు దేవుడు తనిచ్చిన పునరుద్ధరణ వాగ్దానము నెరవేరిపోయింది. నెరవేరాల్సింది ఎత్తబడిన వాగ్దానం. పునరుద్ధరణ మనము వాక్యం నుంచి బయటకు వచ్చాం, మళ్ళా వాక్యం లోపలికి వచ్చాం. దేవుడిని తప్పిపోయి మన కిందకి వచ్చాం, మళ్ళా అప్పుడు లోపలికి వచ్చాం. మళ్ళా మనం ఎక్కడి నుంచి వెళ్ళామో తిరిగి అక్కడికి వచ్చేసాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? ఇంతకి ఏ ఊరిలోంచి అయితే బయటకు వచ్చామో ఆ ఊర్లోకి వచ్చేసాం. ఏ గ్రామం నుంచి అయితే బయటికి వెళ్ళామో ఆ గ్రామంలోకి వచ్చేసాం. ఏ వీధిలోంచి అయితే బయటికి వెళ్ళామో ఆ వీధిలోకి వచ్చేసాం. ఇంకా సంగతి చెప్పాలా? ఏ ఇంట్లోంచి అయితే బయటకు వచ్చామో ఆ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చాం. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ రోజు రావచ్చు, రేపు ఉదయం 6 నుంచి 9 గంటల మధ్యలో రావచ్చు. మీ తలుపు కొట్టచ్చు, మిమ్మల్ని అమ్మని పిలవచ్చు, మీరు బయట వెళ్ళిపోవచ్చు. పద్మాసు దీపంలో యోహాను చేతిలో పుస్తకం పట్టుకొని 7 సంఘకాలం రాసుకుంటే తిరుగుతున్నాడు. 7 సంఘకాలం అయిపోయింది. చూస్తున్నాడు, ఎక్కడ ప్రభు యేసుక్రీస్తు కనబడలేదే. ఇంతలో ఒకసారి యోహాను బయటికి రమ్ము. దేవుడు బయటికి వెళ్ళిపోయి 7 సంఘకాలం అయిపోగానే ఇప్పుడు యోహాను అంటున్నాడు, అయ్యా నువ్వు అక్కడికి వెళ్ళాలి, ఎలా రావాలి? ప్రకటన 4వ అధ్యాయం, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండను, మొదట బోధనని నాతో మాట్లాడే స్వరము యోహాను ఇక్కడ పైకి ఎక్కిరము. ఆ స్వరం గుర్తుపెట్టుకోండి. జస్ట్ రిమెంబర్ దట్ వాయిస్, కీప్ రిమెంబర్ దట్ వాయిస్. ఈ రోజుల్లో ఏదో ఒక రోజు మీరు పనిలో ఉండొచ్చు, ఉద్యోగంలో ఉండొచ్చు, వ్యాపారంలో ఉండొచ్చు, వీధిలో ఉండొచ్చు, అంట్లు తవ్వుతూ ఉండొచ్చు, బట్టలు ఉతుకుతూ ఉండొచ్చు, పిల్లలకి పాలిస్తూ ఉండొచ్చు, ఇంట్లో మీరు వంట చేస్తూ ఉండొచ్చు. ఏదో ఒక సమయంలో ఆ స్వరము మిమ్మల్ని కూడా పేరు పెట్టి అదే విధంగా పిలిచినప్పుడు మీరు కూడా యోహాను వలె ఆత్మ కలిగి ఏ ఒక్క ప్రయాణం కొనకుండా, ఏ టికెట్ కొనకుండా పొలగానే బయలుదేరిపోతారు. ఆ స్వరం గుర్తుపట్టండి. దేవుడు స్వరం కాదు, దేవుడి స్వరం గుర్తుపడవలసిన. ఇప్పుడు చూడండి, మనకి భిన్నమైన స్వరం లేవు. స్వరం ఒక్కటే, ఆ స్వరము దేవుడు దై ఉన్నది. స్వరం ఒక్కటే, ఆ స్వరము దేవుడు దై ఉన్నది. స్వరం ఒక్కటే, ఆ స్వరము దేవుడు దై ఉన్నది. అనేక స్వరములు కావు, స్వరము ఒక్కటే. అనేక ఆత్మలు కావు, ఆత్మలు ఒక్కటే. అని ముగించండి. When you are under the spirit of God, నువ్వు దేవుని యొక్క ఆత్మ కింద ఉన్నప్పుడు పాతాళ లోక ద్వారములు నీ ఎదుట నిలువచారు. ఎవరు ఎదుట? నన్ను చూస్తే పాతాళ లోకాలు ఆగుదియా? ఎప్పుడు ఆగుది? నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు. నేను యేసు క్రీస్తుని కలిగి ఉన్నాను నువ్వు చెప్పక్కర్లా. ఎక్కడ సింహం ఊళ్ళోకి వచ్చిన సింహాన్ని వచ్చారని చెప్పదు. చెప్తుందా? చెప్తుందా? నేను ఆత్మగలని చెప్పుకోవటం ఏంటి? నేను పాస్టర్ గారిని చెప్పుకోవటం ఏంటి? నాకు ప్రవచన నేను చెప్పుకోవటం ఏంటి? సింహము చెప్పదు, ఒక కేక పెడుతుంది. వధువు చెప్పదు, ఒక కేక పెడుతుంది. ఆ కేక ఆత్మలోంచి వస్తుంది. ఆ కేక భూలోకంలోంచి రావట్లా. ఎందుకంటే వధువు యొక్క వేలు కింద లేవండి, వధువు యొక్క వేలు భూమిలో లేవండి. వధువు యొక్క వేలు ఇలాగ పైకి వెళ్ళి పరలోకమంతా మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉంది. అక్కడి నుంచి ఆమె కేక పెడితే ఇక్కడ ఆత్మ పలికింది. ఆ ఆత్మ మన మీద కంపరించబడినప్పుడు స్వస్థతలు అవే పరిగెత్తుకుంటూ వస్తాయి, సమాధానం పరిగెత్తుకుంటూ వస్తుంది, సాక్ష్యం పరిగెత్తుకుంటూ వస్తుంది. యేసు క్రీస్తు ఆత్మ ఎక్కడ ఉండదు అక్కడ శక్తి ఉంటుంది, అక్కడ ప్రభావం ఉంటుంది, అక్కడ స్వస్థతలు ఉంటాయి. అక్కడ ఆయన కింద దిగి వస్తాడు.
మీకు రాసింది చెప్పండి, ముగించాము. బిలాము దేవుడు యొక్క జనాంగం శపిద్దామనుకున్నాడు. అయ్యిందా? సాతాను మనం బంధించాలనుకున్నాడు. అయ్యిందా? ఒక చిన్న ప్రశ్న అడిగి ముగించే ముందు, ఏదో సాతాను ఎక్కడ ఉన్నాడు? బైబిల్ చెప్తుంది వాడు ఎక్కడ ఉన్నాడు? నీ పాదాల కింద ఉన్నాడు. వాడు ఎక్కడ ఉన్నాడు సార్? వాడు నా పాదాల కింద. జాగ్రత్త, నీలో ఆత్మ ఉంటే వాడు నీ పాదాల కింద ఉన్నాడు, ఆత్మ మీద తల మీద ఉన్నాడు. వాడు ఎక్కడ ఉన్నాడు? ఈ కాలం ప్రవక్త అంటాడు, వాడు సంఘానికి వచ్చేటప్పుడు నీ ముందు ఉండాలి, లేదంటే వెనక ఉండాలి. వాడు నీ ముందు లేడు, వెనక వెళ్ళినాడు, ఈ లోపల ఉన్నాడు అన్నాడు. అర్థమవుతుందా? వాడు ముందు కనిపించే జాగ్రత్తగా ఉండొచ్చు, వెనక్కి కనిపించే జాగ్రత్తగా ఉండొచ్చు, రెండే పిల్లలు కనబట్టలేదు, వాడు ఈ లోపల ఉన్నాడు. నీతో జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? వయసులో ఇక్కడ మాట చెప్పండి, దేవుడి బిడ్డలకు వ్యతిరేకంగా, దేవుడు ఆత్మ కలిగిన వారికి వ్యతిరేకంగా, లేకపోతే యేసుక్రీస్తుకు వధువుకు వ్యతిరేకంగా ఎవరన్నా ఏదన్నా ఆయుధము కానీ తయారు చేస్తే ఆ ఆయుధం వదులుతుందా? నోషా, నీకు వ్యతిరేకంగా అనిపించబడిన ఏ ఆయుధము కూడా, పాతాళలోక ద్వారములు కూడా మనమేమి చేయలేదు. విషయం తాగిన నీకేమి కాదు, విసర్పాలు నేమి చేయలేవు. వాటిని నువ్వు ఎత్తి పెట్టుకుంటావు. నువ్వు ఎవరి మీద చదివించి ప్రార్థన చేస్తావో దెయ్యాలు అక్కడికి పారిపోతాయి. ఇవన్నీ ఎవరి వల్ల సాధ్యం అంటే ఆయనలో ఉన్న వధువుల వల్ల, ఆయనలో ఉన్న ఆత్మ పండుకున్న వారి వల్ల. ఎందుకంటే అది దేవుడిచ్చిన వాగ్దానమైనది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మన దేవుళ్ళ నుంచి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మన యొక్క సృష్టికర్తలో నుంచి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మన యొక్క రక్షణలోంచి వచ్చింది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మన ప్రభువులోంచి వచ్చింది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? నాకు కాబోయే వరుల్లోంచి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, థాంక్ యూ లార్డ్. ఆయన అద్భుతమైన దేవుడు కాదా? ఆయన అత్యంత ఘనమైన దేవుడు కాదా? శక్తివంతమైన దేవుడు కాదా? ఆయన సర్వాంతర్యామి కాదా? ఆయన సర్వోన్నతుడు కాదా? ఆయన మహిమా స్వరూపి కాదా? ఆయన శక్తిన మేఘంలో వచ్చేవాడు కాదా? ఈ రాత్రి మనతో మాట్లాడేవాడు కాదా? ఈ రాత్రి మనకి ఆత్మనిచ్చేవాడు కాదా? ఈ రాత్రి మన నుంచి రోగాలు తీసివేసిన వాడు కాదా? ఆయనే ప్రభు యేసుక్రీస్తు. ఆయనే నా కాబోయే వరుడు. ఆయన మనలో ఆత్మలో ఉన్న దేవుడు. ఆయనలో మనం వెళ్ళబోతున్నాము. ఆయనతో పాటు మనం ఉండిపోతున్నాము. 1000 పాలు చేయబోతా ఉన్నాము. నీకెంత వాళ్ళు గడపబోతా ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట మీకు అందరూ చెప్పి నేను ముగిస్తాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగా. నిజంగా ఇక్కడి నుంచి సంతోషం తీసుకున్నాను. చాలా సంతోషం. ఇన్నాళ్ళ తర్వాత వచ్చాను, మిమ్మల్ని చూశాను. ఇది నా వల్ల కాదు, నా శక్తి వల్ల కాదు, దేవుని యొక్క కృప వల్ల, ఆయన వల్ల. మీ పాటలు నేను విన్నాను, మీ ఆరాధన నేను విన్నాను. నా మనసులో సంతోషించి ఇక్కడి నుంచి వెళ్తున్నాను. బాప్తిజాలు కూడా జరిగింది ఈరోజు. నాకు ఇంకా సంతోషం. నేను మళ్ళా వచ్చినప్పుడు కొంతమంది నాకు గుర్తున్నారు. నేను మళ్ళా వచ్చినప్పుడు ఇంకా బాప్తిజాలు ఇక్కడ దొరికితే నమ్ముకుంటున్నాను. మళ్ళా రాకపోతే ఆయన రాకడ ఆలస్యమయ్యి, ఆయన చిత్తమైతే నేను మళ్ళా వస్తాను. ఒకే రాకడ ఆలస్యమయ్యి, రాకడ వచ్చేసి రాకడ కానీ జరిగిపోతే అటు పక్కన తెలుసుకున్నాం. అప్పుడు మనం పాట పాడుకుందాం, కొత్త పాట పాడుకుందాం. ఇక్కడ పాడే పాటలు కాకుండా అక్కడికి వచ్చే కొత్త పాట. ఒకవేళ మీరు నాకన్నా ముందెళ్తే గుంటూరు నుంచి ఒకడు వస్తాడని చూడండి. నేను ముందెళ్తే మీ అందరి కోసం అక్కట్టు నేను చూస్తాను. పేరు పేరున మీకోసం నేను చూస్తాను. ఎంతో భారంతో ఇక్కడికి వచ్చాం, ఆత్మ భారం కలిగి వచ్చాం. డబ్బుల కోసం వచ్చి చేసే పరిచయం ఇది కానీ కాదు. ఆత్మ భారంతో వచ్చాం. ఇది మేము వచ్చే సమయం కాదు. మాకు డాక్టర్లు పర్మిషన్ ఇవ్వాలి రావడానికి. ఇంట్లో నా కొడుకు పుట్టి 33వ రోజు ఈరోజు. 3 నెలల దాకా ఇంట్లో వచ్చి బయటకు వెళ్ళొద్దాను. దేవుడు పరిచర్య ముఖ్యమా, నీ ఆరోగ్యం ముఖ్యమా అన్నప్పుడు పరిచర్య ముఖ్యం. ఎందుకంటే పరిచర్యలో ఉంటే ఆరోగ్యం ఆయన చూసుకుంటాడు. పరిచర్యలో ఉండదు ఏమి కాదు. ఒకరోజు విలియం బ్రన్హామ్ బ్రహ్మ బైబిల్ పెట్టుకొని సంఘానికి వెళ్తున్నా, హడావిడికి వెళ్తుంటే అటు పక్క నుంచి కిల్లర్ బుల్ వచ్చింది. ఎవరినంటే వాడు కుమ్మేస్తుంది ఆ ఎద్దు. ఈయన షార్ట్ కట్ అని చెప్పి పట్టించి నడిచేస్తున్నాడు, చర్చికి వెళ్ళిపోదామని. ఆ ఎద్దు వచ్చినప్పుడు ఆయన అన్నాడు, ఈ దారిలో నువ్వు వస్తావో నాకు తెలియదు, నేను పొరపాటున వచ్చాను, నన్ను క్షమించు, నేను దేవుడి పని మీద వెళ్తున్నా అని చెప్పగానే
ఎద్దు పక్కకి జరిగి వెళ్ళమని. అప్పుడు దాకా చంపి ఎద్దుని మారిపోయాడు. ప్రజలు ఎందుకు నేను చెప్పానంటే, నువ్వు నిజంగా దేవుడు పరిచయంలో ఉన్నప్పుడు నిన్ను కాపాడుకునే బాధ్యత కూడా ఆయన. రైట్? ఆ నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాం. అలాగే నేను మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాలి. మీరు చేసిన ప్రార్థన బట్టి ఇంకో మాట కూడా చెప్పాలి. మేము ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చాం, జ్ఞాపకం కూడా. ఐ కేమ్ విత్ మై ఫ్యామిలీ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుడి కృపను బట్టి నేను నాకు కుటుంబంతో ఇక్కడికి వచ్చున్నాను. వచ్చినప్పుడు నా భార్య గర్భవతి, ఆమెకి తెలియదు, నాకు తెలియదు. జనవరిలో సంక్రాంతి టైంలో మేము వచ్చాము. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఫిబ్రవరి 10 కన్ఫర్మేషన్ అయ్యింది. ఆ రోజు సంఘంలో ప్రసంగం చేస్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాట, నువ్వు కుమారుని కలిగి ఉంటావు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ఆమెతో మాట్లాడతాం, డాక్టర్తో ఏమంటాం, మాకు కొడుకు పుడతాడండి అని మాట్లాడదాం. కొడుకనే మాట్లాడదాం, కూతురు ఆలోచన కూడా లేదు. ఆమె అంటుంది, అయ్యా నువ్వు కొడుకు అంటున్నావు, కొడుకు నీకు ఎలా తెలుసు, మాకు ఇంకా కన్ఫర్మ్ కాలేదు, 6 నెలలు పట్టుద్దాం. మేము నమ్మిన దేవుడు 6 నెలలు కాదండి, గర్భంలోకి రాకముందే చెప్పుకున్నాం. మేము కన్ఫర్మేషన్ చేసుకున్నాం, మేము బయటకు వచ్చాం. బస్సులో డాక్టర్ ఒక మాట అన్నది, కన్ఫర్మేషన్ 6 నెలల స్కానింగ్ చేసిన తర్వాత మీకు తెలుసుకోవాలి లేదా అబ్బాయో అమ్మాయో అన్నది. మాకు డౌట్ ఉంటే కదా తెలుసుకోవడానికి. నువ్వు క్రీస్తులో ఉంటే నీకు డౌట్ ఉండదు, క్రీస్తులో ఉంటే నీకు ప్రశ్న ఉండదు, క్రీస్తులో ఉంటే నీకు సందేహం ఉండదు. ఆ రకంగా మేము కుమారుని కలిగి ఉన్నాం. అంటే ఆ డాక్టర్ గారు అన్నారు, మీరు బయటికి తిరుగుతారు, పాస్టర్లు కాబట్టి అటు ఇటు తిరుగుతారు, మీరు ఎక్కువ దూరం తిరగద్దు అని. మరి ప్రభు యొక్క కృపను బట్టి ఈరోజు ఇక్కడ రావాల్సి వచ్చింది. మరి రాకపోతే 7 నెలల సుమారుగా మార్చిలో వచ్చాము ఇక్కడికి, ఫిబ్రవరి మార్చి 3 రైట్. ఇది ఇంచుమించుగా 10వ నెల, అంటే 7 నెలలు రాలా, 7 నెలల 5 రోజులు రాలేదు కరెక్ట్గా మాట్లాడితే. మరి ఇంతకాలంలో మీరందరూ ఇలా నమ్మకంగా ఉన్నదాన్ని బట్టి మాకు సంతోషం. నాకు నిజంగా సంతోషంగా ఉన్నది. నాకు పాత మొక్కలు చూసినప్పుడు ఎంత సంతోషమో, మీ మధ్యలో కొత్త మొక్కలు కూడా వస్తే ఇంకా సంతోషం. బాధ ఏంటంటే పాత వాళ్ళు పక్కకి వెళ్ళిపోతే బాధ ఎక్కువ ఉంటుంది. ఒక మాట చెప్తున్నాను ముగిచాను. మొట్టమొదటిగా మీరు చేసిన ప్రార్థనకి మీకు అందరికీ వందనాలు. మరి ప్రిన్సీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. అందరూ ప్రార్థన చేశారు, ప్రత్యేకించి రాజు గారికి వందనాలు, సిస్టర్ గారికి కూడా వందనాలు. ప్రతి ఒక్కరికి ఇక్కడ చేసి ప్రార్థన, అంటే తెలుసు ఎవరు ప్రార్థన చేస్తారు, అందుకే నేను పేర్లు చెప్పట్లేదు. ప్రతి ఒక్కరికి పేరు పైన వందనాలు. ప్రతిరోజు ప్రార్థన చేసి మమ్మల్ని, మా కుటుంబాన్ని బలపరిచారు. ఇబ్బందులు ఉన్నాయని కొన్నిసారి చెప్పినప్పుడు మరి ఆ రీతిగా ప్రార్థన చేసి మా కుటుంబం మరింత విశ్వాసంగా ఉండటానికి మీ అందరి ప్రార్థన మాకు సహాయపడింది. మేము వచ్చి ఇక్కడ పరిచయం చేసి వెళ్ళిపోతున్నాం, అయితే మీ ప్రార్థన మాతో పాటు వస్తుంది. ఈరోజు మేము ఆరోగ్యంగా ఉన్నామంటే కారణం మీరై ఉన్నారు. రోజులో ఒక మాట